వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికీ. జై శ్రీకృష్ణ అండి. అందరూ బాగా నక్షత్ర పాదం కనుక్కోవడం ప్రాక్టీస్ చేశారండి అందరూ? చేశాం మేడం, చేశాం మేడం. ఎందుకు చేశారా మేడం? ఒకసారి 4 సార్లు కొంతవరకే వచ్చింది. ఇవి మెజర్మెంట్ అది సరిగ్గా చేయలేకపోతున్నాను. చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేస్తాను మేడం. 4 సార్లు వింటాను ఇంకా కూడా. వినండి ఇంకొకసారి. ఏదైనా ఒకటి తీసుకొని వేయండి మీరు. ముందు తప్పొచ్చినా పర్వాలేదు, ముందు వేసుకుని అంటే నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్పిందే తీసుకొని వేయడానికి ట్రై చేయండి. అది ఫస్ట్ డే చూస్తున్నాను మేడం. అది వస్తే మీరు నెక్స్ట్ చెప్పింది అర్థమవుతుందని చెప్పనేసి కానీ అదే చూస్తున్నాను. ఎన్నిసార్లు వింటున్నాను. మెజర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మరి కంగారు ఏమో గానీ టెన్షన్ అర్థం కావట్లేదు. కానీ ఎందుకండి టెన్షన్ ఎందుకండి? అది వెయ్యిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. మీరు ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలంటే టెన్షన్ తో నేర్చుకోవాకండి. మీరు అడిగితే చెప్పాలి కదా అని చెప్పని అసలంటూ నేను ప్రయత్నం చేయాలి కదా అని చెప్పనేసానని వింటూ అవి చేస్తూ ఏళ్ళు లెక్క పెట్టమన్నారు, అది కూడా చేస్తున్నాను. ఏం కాదండి, వస్తుంది. మీరు టెన్షన్ పడకుండా చేయండి, వస్తుంది. మీరు టెన్షన్ తో చేయకుండా టెన్షన్ లేకుండా చేయండి. మేడం జై శ్రీకృష్ణ. చెప్పండి. ఇప్పుడు లగ్నం మనం వేసినప్పుడు ఆన్లైన్ చేసేసినప్పుడు లగ్న నవాంశ కుండ్రని కొడితే అది కరెక్ట్ అయితే ఓకే అండి. నక్షత్ర పాదం కరెక్ట్ అని చూసుకోవాలంటే అది నక్షత్రం అని కొట్టాలా మేడం? అది నక్షత్ర పాదం అనేది మీకు పైన వచ్చేస్తుందండి. నేను చూపిస్తానండి లాస్ట్ లో మీకు ఒకసారి. ఓకే మేడం, స్క్రీన్ లో చూపిస్తాను ఎక్కడ వస్తుంది. ఒకసారి ఆ లింక్ పంపించరా? నాది లేదండి, పోయింది. అది కొంచెం మళ్ళీ పెడతానండి. మొన్న పెట్టారు కదా, రజనీ గారు పెట్టారు కదా అని ఇంక నేనేం పెట్టలేదు. ఆ రోజే పెట్టేశారు కదా ఆవిడ. పెట్టండి ఒకసారి. లేదండి ఇప్పుడు, మరి ఏమైందో ఏమో. సరే నేను పెడతానండి. ఓకే అండి, ఒకసారి చూడండి. మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? చంద్రుడి నుంచి మనం ఏమేం కనుక్కుంటున్నాము అంటే, చంద్రుడి నుంచి అంటే నక్షత్రం, మనం ఏ నక్షత్రంలో పుట్టాము, ఆ నక్షత్రం ఎన్నో పాదంలో పుట్టాము, ఆ నక్షత్రము ఏ రాశిలోకి వస్తుంది అనేది తెలుసుకుంటున్నాం. అవునా? దానికి మనకి ఏం కావాలనుకున్నాము డీటెయిల్స్? ఎవరైనా సరే ఏది కనుక్కోవాలన్నా మనకి ఏం కావాలి? పుట్టిన తేదీ, పుట్టిన సమయము, జన్మస్థలము అనేది కంపల్సరీగా మనకి కావాలి. ఇప్పుడు మన దగ్గర పుట్టిన తేదీ ఉంది, పుట్టిన సమయం ఉంది, జన్మస్థలము ఉంది. అట్లాగే నక్షత్రము ప్రారంభం అంటే ఆ రోజు ఏ నక్షత్రం ఉంది అనేది మనం కనుక చూసుకుంటే గనక, సపోజ్ ఆ రోజు రోహిణి నక్షత్రం ఉందనుకోండి మనం పుట్టిన టయానికి, ఆ నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం క్యాలెండర్ లో చూసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు అనమాట. మనం అదే చూసాం చూడండి. ఫస్ట్ June 23rd, June 24th 10 AM కి పుట్టిన అతను ఏ నక్షత్రంలో పుట్టాడు అంటే అతను రోహిణి నక్షత్రంలో పుట్టాడు అనేది మనకి నెట్ లో తెలుస్తుంది. మరి రోహిణి నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉందన్నది కూడా మనం నెట్ లో గానీ మనం మీ దగ్గర ఉన్నటువంటి ఈ క్యాలెండర్స్ లో కూడా ఉంటాయి. అంటే ఎండింగ్ టైం ఇస్తాడు మీకు. ముందు రోజు ఎండింగ్ టైము, తర్వాత రోజు ఎండింగ్ టైము మధ్యన ఈ నక్షత్రం ఉంటుంది ఎప్పుడైనా కానీ. అది చూసుకోండి. లేదంటే ఆన్లైన్ అన్నిటికంటే ఈజీగా ఉంటుందండి. మీరు క్యాలెండర్ కంటే కూడా ఆన్లైన్ లో కొట్టగానే వచ్చేస్తుంది. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ. అది ఏదైనా సరే మనం చేసింది కరెక్టా తప్ప అనేది చెక్ చేసుకోవాలన్నా కూడా ఆన్లైన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం వేసింది కరెక్టా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఏం తీసుకున్నాను? రోహిణి నక్షత్రము 23వ తారీఖు 3:16 అంటే సాయంత్రం. చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తున్నారండి? ఓకే, కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందండి? ఎవరు రావట్లేదు. స్క్రీన్ కనిపించట్లేదు మేడం. కనిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. అట్లయితే
ఇప్పుడండి ఓకే మేడం, కనిపిస్తుంది మేడం. ఓకే, స్టార్టింగ్ నుంచి రాలేదండి, నేను స్టార్టింగ్ పెట్టాను. లేదు మేడం, లేదు. రాలేదు మేడం. ఇప్పుడే ఓకే ఓకే బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదండి స్క్రీన్? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మనం జూన్ 24th 10 AM కి పుట్టిన అతనిది ఏ నక్షత్రం అనుకున్నాము? రోహిణి నక్షత్రం అనుకున్నాం. ఆ రోహిణి నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది కూడా మనం నెట్ లో తీసుకున్నాం. నేను ఇక్కడ మీకు కర్సర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. రోహిణి నక్షత్రము 23వ తారీఖు అంటే జూన్ 23rd సాయంత్రం 3:16 స్టార్ట్ అయింది. మళ్ళీ అది ఎప్పుడు ఎండ్ అయింది? జూన్ 24th 12:50 ఎండ్ అయింది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ నక్షత్రం మొత్తం సమయం ఉండేటటువంటి మొత్తం సమయం. అదే మనం ఏం చేసాం, ఇక్కడ నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైందో తీసుకున్నాము అంటే 3:16. దీన్ని 24 hours ఫార్మాట్ లో మార్చుకోండి, ఈజీగా ఉంటుంది. 3 అంటే 15 కదా, 15-16 కి స్టార్ట్ అయింది. ఎప్పుడు? జూన్ 23వ తారీఖున. ఎప్పుడు ఎండ్ అయింది? జూన్ 24వ తారీఖున 12:50 ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఈ మొత్తం నక్షత్రం ఎంత సమయం ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి? మొత్తము 21:38 ఉంది. ఏది? రోహిణి నక్షత్రం అనేది మొత్తం సమయం ఎంత ఉంది అంటే 21:38 ఉంది. దాన్ని మనం ఏం చేసాము, మొత్తాన్ని నిమిషాల్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది? 1298 నిమిషాలు వచ్చింది. సో ఈ రోహిణి నక్షత్రం అనేది మొత్తం సమయం ఎంత ఉంది అంటే 1298 నిమిషాలు ఉంది. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి అనుకున్నాం మనము? 4 పాదాలు ఉంటాయి అనుకున్నాం కదా. అంటే ఈ మొత్తం సమయాన్ని డివైడెడ్ బై 4 వేస్తే మీకు ఒక్కొక్క పాదము ఎంత సమయం ఉంటది అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం అదే చేసాం అనమాట. ఒక పాదం అనేది ఎంతసేపు ఉంటుంది అంటే ఈ 1298 డివైడెడ్ బై 4 వేస్తే ఎంత వస్తుంది? 324.5 నిమిషాలు వస్తుంది. అంటే ఒక పాదం వచ్చేసి మీకు 324.5 మినిట్స్ ఉంటుంది. ఒక పాదం మీకు తెలిసినప్పుడు రెండో పాదం ఎంత అనేది తెలుసుకోవచ్చు. అంటే 324.5 into 2 అయినా వేయచ్చు, 324.5 plus 324.5 అయినా వేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ అనేది మీరు ఎలాగైనా చేసుకోండి, ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. ఇప్పుడు రెండో పాదం ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటుంది? 324.5 నుంచి 649 వరకు ఉంటుంది. ఈ 649 కి మళ్ళీ 324.5 యాడ్ చేయండి, అప్పుడు మూడో పాదం వస్తుంది. అది ఎంత వరకు ఉంటుంది? 973.5 వరకు వస్తుంది. తర్వాత దీనికి మళ్ళీ ఈ 324.5 మళ్ళీ యాడ్ చేయండి, మొత్తం 1298 వస్తుంది. మీకు ఎప్పుడు కూడా ఈ లాస్ట్ వచ్చే 1298 మనం ముందు నక్షత్రం ఎంత సమయం ఉంటుంది ఈ 1298 అనేది ఈక్వల్ ఉండాలి. లేకపోతే మీరు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఏదో తప్పు చేశారనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడే చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇది లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నామండి, నేను మళ్ళీ చెప్తున్నాను. సో మనకి ఒక పాదం ఎంత ఉంటుందో తెలిసింది, 2 పాదాలు ఎంత టైం ఉంటుందో తెలిసింది, మూడో పాదం అయితే ఎంత టైమో తెలిసింది, 4వ పాదము ఎంత టైమో తెలిసింది. అలాగే మొత్తం నక్షత్ర సమయం కూడా తెలిసింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది? అతను పుట్టిన సమయానికి ఏ పాదంలోకి వస్తుంది అనేది చూడాలి. అతను ఎన్నింటికి పుట్టాడు? ఉదయం 10 గంటలకు పుట్టాడు. కానీ నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్న సాయంత్రం 3:16 స్టార్ట్ అయింది. కాబట్టి ఆ 3:16 నుంచి ఆయన పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత సమయం గడిచింది అనేది ముందు మనం తీసుకోవాలన్నమాట. అంటే నిన్న సాయంత్రం 3:16 నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకి ఎంత టైం పట్టింది అనేది మీరు చూసుకుంటే గనక 18:44 సమయం గడిచిందనమాట. అంటే నక్షత్రం ప్రారంభం అయిన తర్వాత అతను 18:44 పుట్టాడు. దాన్ని మీరు నిమిషాల్లో కన్వర్ట్ చేసుకుంటే మొత్తం 1124 నిమిషాలు వచ్చింది. ఈ 1124 నిమిషాలు అనేది ఏ పాదంలోకి వస్తుందో చూసుకోండి. మనం ఇక్కడ ఒక్కొక్క పాదం తీసేస్తున్నాం కదా. 1124 నిమిషాలు అనేది దేంట్లోకి వస్తుంది? 4వ పాదంలోకి వస్తుంది అనమాట. కాబట్టి 10 గంటలకు పుట్టిన అతను 4వ పాదంలోకి వస్తాడు. అదే మనకి ఈ నిమిషాలు అనేది సపోజ్ ఏ 500
500 minutes వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ పాదంలోకి వస్తాడు చెప్పండి ఎవరైనా? రెండో పదంలోకి వస్తాడు మేడం. రెండో పాదంలో వస్తాడు. అదే 700 minutes పుడితే నిజమే. 700 కదండి, మూడో మూడో పాదం మేడం. మూడో పాదంలో వస్తుంది అనమాట. అట్లా మనం ముందు ఒక పాదం ఎంత టైం ఉంటుందో కనుక్కోవాలి. ఆ ఒక పాదాన్ని బట్టి 4 పాదాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే మొదటి పాదం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, రెండో పాదం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, మూడో పాదం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అట్లాగే 4వ పాదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది మనం కనుక్కుంటాం. తర్వాత ఏం చేస్తున్నాము, నక్షత్రం స్టార్టింగ్ టైం నుంచి మనము పుట్టిన సమయం వరకు ఎంత టైం గడిచింది అనేది తీసుకుంటున్నాము. అది ఈ పాదాల్లో ఎక్కడికి వస్తుంది అనేది చూసుకుంటున్నాం, ఏ పాదంలో పడుతుంది అనేది. అదే ఆయన యొక్క పుట్టిన పాదం అయిపోతుంది. సో ఇతను ఏమైంది, ఇతను 4వ పాదంలో పుట్టాడు, అంటే రోహిణి నక్షత్రము ఆయన 4వ పాదంలో పుట్టాడు. మరి రోహిణి నక్షత్రం 4వ పాదం అంటే రాశి ఏమొస్తుందండి ఇతనికి? రోహిణి నక్షత్రం 4వ పాదం అంటే ఏ రాశి వస్తుందండి? వృషభ రాశి. వృషభ రాశిలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చి చూసుకోండి. మనం అంతకుముందు మనం నక్షత్రాలు అన్ని రాశులు నక్షత్రాలు మనం చెప్పుకున్నాం కదా, దాంట్లో ఉంటుంది చూడండి. వృషభ రాశి రోహిణి 4 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తుంది. అదే మృగశిర 4వ పాదం అనుకోండి, అప్పుడు దేంట్లోకి వస్తుంది చెప్పండి? మిథున రాశి. మిథున రాశిలోకి వస్తుంది. అలా చూసుకోండి. అన్ని అంటే 4 పాదాలు ఒక్కొక్కసారి ఒక రాశిలోకే రావు. కొన్ని వేరే ఫస్ట్ 2 పాదాలు ఒక రాశిలో, నెక్స్ట్ 2 పాదాలు ఒక రాశిలో, అట్లాగే లాస్ట్ పాదం ఒక రాశిలోకి వస్తుంది. అది దీన్ని ఇట్లా చెక్ చేసుకోండి ఒకసారి. ఇంతవరకు అర్థమైంది కదండి అందరికి? పుట్టిన వ్యక్తి యొక్క నక్షత్రము, ఆయన యొక్క నక్షత్ర పాదము, ఏ రాశిలో పుట్టాడు అనేది కనుక్కున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఏమైనా డౌట్ ఉందా అండి వీటిలో ఏమన్నా? మేడం చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా అది అర్థమైంది, అలాగా క్యాల్కులేట్ చేశాను, సరిపోయింది. ఇప్పుడు ఇంకో రకంగా కూడా నేను చేశాను, అది రైటో తప్పో నాకు తెలియదు. చెప్పండి. ఇప్పుడు నక్షత్రం స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైం ముందు క్యాల్కులేట్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఓ రోజు ఉంటున్నాడు, 24 hours. 4 పాదాలు. 24 hours అనేది ఖచ్చితంగా ఉండదు సార్. నక్షత్రము కొన్ని నక్షత్రాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉందనుకోండి, ఎక్కువ టైం ఉంటుంది. అవును, ఎక్కువ టైం పడుతూ ఉంటాయి, తగ్గుతుంది. రఫ్ క్యాల్కులేషన్ నేను చేసింది 24 గంటలు. 4 పాదాలు అంటే బై 4 చేశాను, 6 గంటలు అప్రాక్సిమేట్ గా ఒక్క పాదానికి వచ్చింది. స్టార్టింగ్ టైం నక్షత్రం దగ్గర నుంచి 6 గంటలు కలుపుకుంటూ పోతే ఈ పుట్టిన సమయం ఏ దీంట్లోకి వచ్చిందో ఆ రకంగా క్యాల్కులేట్ చేస్తే అలా కూడా సరిపోయింది. సరిపోతుందండి, అలా కూడా చేయొచ్చు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ నిమిషాల్లోకి ఎందుకు చెప్తున్నానంటే, మీకు నెక్స్ట్ మహాదశలు వేసుకున్నాం కదా, ఆ దశ ఎంత మిగిలింది ఎంత ఉంది అనేది చేయాలి అంటే మళ్ళీ ఈ నిమిషాలు క్యాల్కులేట్ చేయాల్సిందే మీరు అక్కడ. అందుకని మీకు ఒకటే సీక్వెన్స్ లో ఉంటదని ఇదే ప్రాసెస్ చెప్తున్నాను. మీరు ఎలాగైనా చేసుకోండి సార్. క్యాలిక్యులేషన్ ఇట్లాగే చేయాలని అసలు రూలే లేదు. ఈ ఈజీ వేలో ఎన్ని రకాలుగా చేయొచ్చు కదా, మనం ఒక లెక్కని ఎన్ని రకాలుగా చేయొచ్చు. కాకపోతే మనకు రావాల్సింది ఆన్సర్ కరెక్ట్ గా రావాలి, అంతే కదా. అలాగైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఎందుకంటే ఇదే సీక్వెన్స్ అయితే ఏంటంటే మీకు నెక్స్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఇట్లా. అలాగే. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్ ఉందండి? ఓకే, తర్వాత మనం ఏం కనుక్కున్నాము, ఇప్పుడు అతను చంద్ర మహాదశలో పుడితే అతని యొక్క వింశోత్తరి దశ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నామండి? ఏ మహాదశ నుంచి స్టార్ట్ అవుతుంది? రోహిణి నక్షత్రంలో పుడితే ఆయనది చంద్ర మహాదశ మేడం. చంద్ర మహాదశ స్టార్ట్ అవుతుంది. అంటే ఆయన మొదటి మహాదశ చంద్ర మహాదశ. తర్వాత ఏ దశ వస్తుందండి? కుజ మహాదశ. ఓకే, కుజ. తర్వాత చెప్పండి, సీక్వెన్స్ చెప్పండి ఒకసారి. తర్వాత రాహువు, తర్వాత గురు మహాదశ మేడం, తర్వాత శని మహాదశ, తర్వాత బుధ మహాదశ, తర్వాత కేతు మహాదశ, తర్వాత శుక్ర మహాదశ, తర్వాత సూర్య మహాదశ. మళ్ళీ తర్వాత స్టార్ట్ అయితే మళ్ళీ చంద్ర మహాదశ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే, ఈ ఫస్ట్ మహాదశ ఏదైతే ఉందో
ఆ దశ మొత్తం అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు అనేది ఉండదు. ఈ 10 సంవత్సరాలు అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నక్షత్రం స్టార్టింగ్ టైంలో పుడితే. అంటే మనం నక్షత్రం స్టార్టింగ్ టైం ఏం తీసుకున్నాం ఇక్కడ, జూన్ 23 3:16 PM కి, ఎగ్జాక్ట్ గా జూన్ 23 3:16 PM కి గనక అతను పుట్టుంటే గనక ఈ 10 సంవత్సరాలు అనేది ఆయనకి చంద్రమహాదశ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు పుట్టాను, నక్షత్రం స్టార్ట్ అయిన తర్వాత 18 గంటల తర్వాత పుట్టాను, అంతేనా? 18 గంటల తర్వాత పుడితే ఏమవుతుంది, ఈ దశ అనేది మనకి కొంత అయిపోతుంది అనమాట. అంటే దశ భుంక్తి అయిపోతుంది. దాన్ని ఎట్లా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అన్నమాట. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళాలండి, సినిమా మొత్తం ఎంత 3 గంటలు ఉంటుంది కదా. నేనేం చేశాను, 1 గంట లేట్ గా వెళ్ళాను సినిమా హాల్ కి. వెళ్తే ఏమవుతుంది, ఆ గంట సినిమా మిస్ అవుతాను. నేను చూసేది ఏంటిది, ఇంకా 2 గంటల సినిమానే కదా, అవునా కదండి? మేడం ఇప్పుడు ఇది కూడా అంతే. సినిమా 3 అంటే నక్షత్రం మొత్తం ఇంత టైం ఉంటుంది. కానీ నేనేం చేశాను, నక్షత్రం స్టార్టింగ్ నుంచి లేను, మధ్యలో అంటే 1 గంట అయిపోయినాక పుట్టాను అనుకోండి. అప్పుడు నాకు ఉండేది ఎంత, మిగతా 2 గంటలే కదా. అవునా కాదండి? ఏంటి అర్థం కాలేదు ఎవరికి? ఇక్కడ కూడా అంతేనండి, సేమ్. మనము నక్షత్రం స్టార్టింగ్ లో పుట్టట్లేదు, నక్షత్రము మధ్యలోనో లేకపోతే ఎండింగ్ లోనో, అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ టైం మధ్యలో ఉన్నటువంటి ఆ టైంలో ఏదో ఒక టైంలో పుడుతున్నాం. కాబట్టి ఈ 10 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా అందరికీ ఉండదు. ఎవరికి ఖచ్చితంగా ఉంటుందంటే ఎవరైతే నక్షత్రం కరెక్ట్ గా స్టార్ట్ అయిన టైంలో పుడతారో వాళ్ళకే 10 సంవత్సరాలు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 10 సంవత్సరాల్లో ఎంత టైం అయిపోయింది, ఎంత టైం మిగిలి ఉంది అనేది కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు పుట్టినప్పుడు మనకి దశ మొత్తం ఉండదు, ఎందుకంటే మనం మధ్యలో పుడతాం కదా. ఇప్పుడు చంద్రమహాదశ అనేది మొత్తం ఎన్ని సంవత్సరాలు అనుకున్నామండి, 10 సంవత్సరాల, అవునా కదా? 10 సంవత్సరాలైనా చంద్రమహాదశ ఉండేది. 10 సంవత్సరాలు మేడం. దాన్ని నెలల్లోకి మార్చుకోండి, 10 × 12 120, ఓకేనా? తర్వాత రోహిణి నక్షత్రం యొక్క మొత్తం సమయం ఎంత అనుకున్నాము, రోహిణి నక్షత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి సమయం ఎంత అనుకున్నాము, 1298 నిమిషాలు. తర్వాత ఎవరైనా మాట్లాడుతున్నారండి? అట్లాగే మనం పుట్టిన సమయానికి రోహిణి నక్షత్రం ఎంత సమయం గడిచింది, ఎంత సమయం గడిచిందండి? 1124 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఎట్లా చేయొచ్చు చెప్పండి? మనకి మొత్తం నక్షత్ర సమయము తెలిసింది, మనం పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత అయిపోయింది అనేది తెలిసింది. ఇప్పుడు మిగిలిన నక్షత్రం సమయం ఎంత ఉంది అంటే ఏం చేస్తాము చెప్పండి? దానిలోంచి తీసిస్తే సరిపోదు కదా మేడం. అంతే. ఏం చేస్తాము, ఈ మొత్తం నక్షత్ర సమయంలో నుంచి జరిగినటువంటి నక్షత్ర సమయం తీస్తే ఇంకెంత సమయం మిగిలింది అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ అదే చేశాను చూడండి, మీ కర్సర్ కనిపిస్తుందా అండి? 1298 నిమిషాల నుంచి 1124 నిమిషాలు మీరు తీసేస్తే ఇంకెంత ఉంది, 174 నిమిషాల సమయం నక్షత్ర సమయం ఇంకా మిగిలి ఉంది మనం పుట్టిన సమయానికి. అర్థమైందండి? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, లేదా మళ్ళీ చెప్తాను, లేదంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను. చెప్పండి. అది 174 వచ్చింది కదా మేడం. అవునండి, 174 వస్తుంది. కావాలంటే మీరు అందరూ పెన్ను పేపర్ పెట్టుకొని చెయ్యండి అండి, నేను టైం ఇస్తాను కొంచెం, చెయ్యండి. రోహిణి నక్షత్రం యొక్క మొత్తం సమయం వచ్చి 1298. మనం ఇది ఎలా కనుక్కున్నాము, రోహిణి నక్షత్రము స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం తీసుకున్నాం కదా ఈ స్లైడ్ లో. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం తీసుకున్నాం, మొత్తం సమయం ఎంత అనేది తీసేసుకున్నాం. మొత్తం ఎంత వచ్చింది, 1298 నిమిషాలు వచ్చింది. రోహిణి నక్షత్రం యొక్క మొత్తం సమయం 1298 నిమిషాలు. నెక్స్ట్ ఆ నక్షత్రము స్టార్టింగ్ టైం నుంచి మనం పుట్టిన టయానికి ఆ నక్షత్రం ఎంత జరిగింది అనేది ఇక్కడ కనుక్కున్నాం చూడండి. 18 గంటల 44 నిమిషాలు జరిగిపోయింది. ఇంకా నక్షత్రం ఎంత మిగిలి ఉంది అంటే ఏం చేసాము, ఇప్పుడు ఆ రెండిట్లోంచి అంటే నక్షత్రం స్టార్ట్ అయిన టైంలో నుంచి మనము పుట్టిన టైంకి ఇంకా ఎంత టైం అయిపోయింది అంటే నక్షత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత అయిపోయింది అన్నదాన్ని తీసుకొని మైనస్ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది మీకు, మిగిలిన నక్షత్ర సమయం వస్తుంది.
174 నిమిషాలు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 174 నిమిషాలకి ఆ చంద్ర మహాదశ అనేది ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి. దానికి ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు మొత్తం నక్షత్రము 1298 నిమిషాలు అయితే 120 నెలలు. లేదంటే మీరు ఇక్కడ 10 సంవత్సరాలనే తీసుకోండి అండి. మీకు కన్వర్షన్ సంవత్సరాల నెలల్లోకి నెలల డేట్ లోకి అది మార్చుకోవడం కష్టంగా ఉంటుందని నేను ముందే నెలల్లోకి మార్చేశాను. లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడ 10 మంత్స్ తీసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది. 1298 నిమిషాలకి 120 నెలలు అయితే ఇక్కడ మనకి మిగిలింది చూడండి 174 నిమిషాలకి ఎంత అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? డజన్ అరటిపళ్ళు 40 రూపీస్ అనుకోండి. అర డజన్ అరటిపళ్ళు అంటే ఏం చేస్తారు మీరు? 20 రూపీస్ ఇక్కడ కూడా అంతేనండి. 1298 నిమిషాలకి 120 నెలలు అయితే 174 నిమిషాలకి ఎంత అంటే ఏం చేస్తారు? 174 × 120/1298 వేయండి. మీకు మొత్తం ఎన్ని నెలలు అనేది వస్తుంది మీకు ఇక్కడ. క్యాలిక్యులేషన్ చెయ్యండి ఎవరైనా. నేను ఇక్కడ వేసాను, కరెక్ట్ వస్తుందో లేదో చూడండి. నేను వెయిట్ చేస్తాను. క్యాలిక్యులేషన్ చేస్తే మీకు మొత్తం 16 నెలలు 16.08 మంత్స్ అని వస్తుంది చూడండి. ఎందుకు అంటే నేను ఇది నెలల్లోకి మార్చాను కాబట్టి. అదే మీరు డైరెక్ట్ గా 10 సంవత్సరాలు తీసుకున్నారనుకోండి మీకు ఇక్కడ సంవత్సరాల్లో వస్తుంది వచ్చే వాల్యూ. 1.45 ఉంది. ఎంత వచ్చిందండి? 1.45. అంటే ఒక సంవత్సరము 4 అంటే 0.4 ఇయర్స్. మళ్ళీ ఆ 0.4 ఇయర్స్ ని మంత్స్ లో కన్వర్ట్ చేయాలి. మరి 0.4 × 12 వేయండి. మీకు అప్పుడు 4 నెలలు వస్తుంది కరెక్ట్ గా. వచ్చింది మేడం అంత. ఎంత 1.34 వచ్చిందండి. 4/5 అంతేనండి. ఎంత వచ్చిందండి? కొంచెం పెద్దగా చెప్పరా? 16 4/5. 4/5. మీరు ఏం చేశారు చెప్పండి? 174 × 120 వేశారా? లేకపోతే 174 × 10 వేశారా? $174 × 120 అయితేనేమో మీకు ఎంత వస్తుంది వాల్యూ? 20,880 వస్తుందండి. దాన్ని 174/20,880 వచ్చింది. అదేమో 128 భాగించాలా మేడం? అవునండి. 174 × 120 ముందు వెయ్యండి. ఎంత వాల్యూ వస్తుందో దాన్ని 1298తో భాగించండి. ఓకే. $1,298 కరెక్ట్. అదే తప్పు. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోనండి. మీరు చేత్తో వేస్తే రాదు. అది చాలా పెద్దగా ఉంటాయి క్యాలిక్యులేషన్స్. క్యాలిక్యులేటర్ ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకోండి. అంతే వచ్చింది మేడం. 16 నెలలు 16 నెలలు వస్తుంది మీకు. 0.8 అనేది ఉంది కదా, అంటే ఇంకా ఎంత ఉంది? 16 నెలల 0.08 నెలలు ఉంది. దాన్ని మళ్ళీ రోజుల్లో కన్వర్ట్ చేసి చూడండి మీరు. అంటే 0.08 × 30 వేయండి. రోజులు అంటే మంత్ కదా, అంటే నెలకి ఎన్ని రోజులు? 30 days కాబట్టి 0.08 × 30
మీకు ఎంత వస్తుంది? 2.4 days అని వస్తుంది. చూడండి. ఒకసారి రిపీట్ చేయరా? 174 into 120. 174 into 120 ఎంత వచ్చిందో చెప్పండి. 20,880 వచ్చిందా అండి? మ్యూట్ లో చేసి చెప్తున్నా. ఓకే మేడం. దాన్ని 20,880ని 1298తో భాగించండి. $16.8 అలా వచ్చింది మేడం. 16.08 వచ్చింది కదా. అవును మేడం. మొత్తం తీసుకోబాకండి, పాయింట్ తర్వాత 2 digits తీసుకోండి ఎప్పుడు. అంటే ఇది ఏంటిది? నేను ఇక్కడ నెలల్లోకి మార్చుకున్నాను. ఒక్కసారి అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10 సంవత్సరాలని నెలల్లోకి మార్చాను. అంటే 10 into 12 120 120 నెలలు. అంటే మీకు వచ్చిన ఆన్సర్ కూడా నెలల్లోకే వస్తుంది. అదే మీరు ఇక్కడ సంవత్సరం తీసుకున్నారనుకోండి, 10 సంవత్సరాలని తీసుకుంటే మీకు అక్కడ వచ్చే వాల్యూ కూడా సంవత్సరాల్లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను ముందే ఇక్కడ కన్వర్ట్ చేస్తాను సంవత్సరాలని. పదహారు నెలలు అంటే 1 సంవత్సరం 4 నెలలు అంతేనా అండి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు కదా. 1 సంవత్సరం వెళ్ళిపోతే ఇంకెన్ని ఉన్నాయి మీకు నెలలు? 4 నెలలు ఉన్నాయి. 4 నెలలు చెప్పండి. 4 నెలలని చెప్పాను. ఓకే, 4 నెలలు ఉన్నాయి. ఇంకా 0.08 కూడా ఉంది చూడండి. 0.08 నెలలు. మీకు 0.08 కాబట్టి 2 రోజులు వచ్చింది. ఇక్కడ అదే 0.8 ఉంది అనుకోండి, మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, వచ్చిపోయి 20 days పైన 30 days. 0.8 వేస్తే మీకు 24 days వస్తుంది. అందుకని ఏంటంటే ఆ పాయింట్స్ కూడా ఒక్కొక్కసారి కన్సిడర్ చేయాలి, మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 రోజులు ఉందంటే ఓకే, ప్రాబ్లం లేదు. అంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం ఆ 2 రోజులు నెగ్లెక్ట్ చేసుకుంటాం. కానీ 24 అంటే మీకు 1 month తేడా వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే 24 వచ్చినప్పుడు రౌండ్ 1 month తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 0.08 into 30 వేస్తే మీకు ఎన్ని రోజులు అనేది వస్తుంది? 2 రోజులు వస్తుంది మీకు. చూడండి, 2.4 days అని వస్తుంది. అంటే మీకు 174 నిమిషాలకి చంద్రమహాదశ ఎంత మిగిలి ఉంది అంటే 1 సంవత్సరము 4 నెలల 2 రోజులు మిగిలి ఉంది. అంటే 10 సంవత్సరాలు ఉండవలసినటువంటి చంద్రమహాదశ మీకు ఎంత మిగిలి ఉంది? 1 సంవత్సరము 4 నెలల 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకని అంటే మనం నక్షత్రం స్టార్ట్ అయిన టైంలో పుట్టలేదు కాబట్టి ఆ ముందు టైం అంతా కూడా, ఇప్పుడు మనం సినిమా స్టార్ట్ ఒక సినిమా 3 గంటలు అనుకోండి, గంట తర్వాత వెళ్ళిపోతే ఆ ముందు గంట అంతా వెళ్ళిపోతుంది. మనం 2 గంటలే సినిమా చూస్తాం. ఇక్కడ కూడా అంతే, నక్షత్రం స్టార్టింగ్ టైంలో మనం పుట్టలేదు కాబట్టి మనం పుట్టిన సమయానికి ఎంత అయితే అయిపోయిందో అదంతా వెళ్ళిపోతుంది. ఎంత మిగిలి ఉందో అదే మాత్రం మనం అనుభవించగలుగుతాం అనమాట. సో 174 నిమిషాలకి చంద్రమహాదశ ఎంత మిగిలి ఉంది? 1 సంవత్సరము 4 నెలలు 2 రోజులు మిగిలింది. అంటే ఎంత భుక్తి అయిపోయింది? మిగిలింది ఇంత ఉంది. ఎంత భుక్తి అయిపోయింది అంటే మొత్తం 10 సంవత్సరాల నుంచి దీన్ని తీసేసేయండి. 8 సంవత్సరాల 8 నెలలండి. అంటే చంద్రమహాదశలో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 8 నెలలు గడిచిపోయింది. అవునండి, భుక్తి అయిపోయింది. మనకి మిగిలింది ఎంత ఉందంటే 1 సంవత్సరం 4 నెలలే ఉంది. అదే. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. అర్థమైందండి. ఎవరైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను.
ఇది మొత్తం క్యాలిక్యులేషన్స్ ఏ ఉంటాయండి. మీరు క్యాలిక్యులేటర్ పెట్టుకోండి దగ్గర, ఈజీగా ఉంటుంది. పెన్తో అంటే చేత్తో వేయలేరు మీరు ఇవి. మనం ఏం కనుక్కున్నాము ఇప్పుడు? మొదటి మహాదశ ఎంత సమయం గడిచిపోయింది, ఎంత సమయం మిగిలి ఉంది అనేది కనుక్కున్నాం. దానికి మనకి ఏమేం కావాలి? నక్షత్రం మొత్తం ఎంత సమయం ఉంది, మనం పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత జరిగిపోయింది, ఇంకా నక్షత్రం ఎంత మిగిలి ఉంది. ఈ 3 కావాలి. మొత్తం నక్షత్ర సమయము, మనం పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత జరిగింది, అలాగే మనం పుట్టిన సమయం నుంచి ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది. ఈ 3 తెలిస్తే మనము ఆ చంద్ర మహాదశ ఎంత అయిపోయింది, ఎంత మిగిలి ఉంది అనేది కనుక్కోవచ్చు. ఇంకొకటి ఏదైనా చెప్తారా మేడం? అలా చెప్తాను. ఇది అర్థమైతే ఇంకొకటి మీకు ఇస్తాను, మీరే చెప్తారు. సో ఇప్పుడు రోహిణి నక్షత్రం మొత్తం సమయం ఎంత అనుకున్నాము? 1298 నిమిషాలు. మనం పుట్టిన సమయానికి రోహిణి నక్షత్రం ఎంత గడిచిపోయింది? 1124 నిమిషాలు గడిచిపోయింది. ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది అంటే మొత్తం నక్షత్ర సమయంలో నుంచి జరిగిన నక్షత్ర సమయాన్ని తీసేస్తే మీకు ఎంత సమయం మిగిలి ఉంది అనేది వస్తుంది. అది ఎంత వచ్చింది? 174 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు ఈ 174 నిమిషాలకి చంద్ర మహాదశ ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి. దానికి మనం ఏం చేస్తున్నాము? మొత్తం నక్షత్రం ఉంటే అది మనం వేస్తుంది మొత్తం ఎంత? వింశోత్తరి దశలు అనేవి ఎన్ని సంవత్సరాలకు వేస్తున్నాము? 120 సంవత్సరాలకి. ఆ 120 సంవత్సరాల్లో చంద్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంది మనకి? 10 సంవత్సరాలు. కాబట్టి 1298 నిమిషాలకి 10 సంవత్సరాలు అయితే 174 నిమిషాలకి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూవే చంద్ర మహాదశ, మిగిలినటువంటి చంద్ర మహాదశ. దీన్ని ఆ 10 సంవత్సరాల నుంచి తీసివేస్తే చంద్ర మహాదశ భుక్తి ఎంత అయింది అనేది మనకి వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మనం మహాదశలు రాసుకోవచ్చు. ఇప్పుడు జూన్ 24 ఉదయం 10 గంటలకి ఒక వ్యక్తి జన్మిస్తే చంద్రుడి భుక్తి ఏమో 8 years 8 months అయిపోయింది. చంద్రుడి యొక్క దశాశేషం ఎంత మిగిలింది? 1 సంవత్సరము 4 నెలలు మిగిలింది. సో మనం చంద్రుడిది కదా ఫస్ట్ మహాదశ, జూన్ 24 స్టార్ట్ అయ్యి 24 అక్టోబర్ 2026 వరకు మనకి చంద్ర మహాదశ అనేది ఉంటుంది. మీరు చూసుకోండి, 24 నుంచి 24 జూన్ వరకు 1 సంవత్సరం. జూన్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, దానికి 4 నెలలు కలిపితే అక్టోబర్ అవుతుంది. అంటే జూన్ 24, 2025 నుంచి 24 అక్టోబర్ 2026 వరకు చంద్ర మహాదశ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ దశ ఒక్కటే కనుక్కోవడం, మిగతా అన్ని ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఈ నంబర్ కి యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. 2026కి మళ్ళీ ఏం చేస్తారు? కుజ మహాదశ అంటే ఎన్ని సంవత్సరాలు? 7 యాడ్ చేయండి. అది ఎప్పటి వరకు ఉంటుంది? 2033 వరకు ఉంటుంది. మళ్ళీ కుజ మహాదశ తర్వాత మనకు వచ్చేది ఏంటిది? రాహు మహాదశ. రాహు మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 18. ఈ 33కి 18 యాడ్ చేయండి, 2051 వస్తుంది. అంటే రాహు మహాదశ 2033 నుంచి 2051 వరకు ఉంటుంది. తర్వాత గురు మహాదశ ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. అంటే 2051 నుంచి 2067 వరకు మీకు గురు మహాదశ అనేది ఉంటుంది. తర్వాత శని మహాదశ ఎన్ని సంవత్సరాలు? 19. అంటే ఈ 67కి మళ్ళీ 19 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, 86. తర్వాతది బుధ మహాదశ ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఈ 2086కి 17 యాడ్ చేయండి, మీకు 2103 అని వస్తుంది. అంటే 2103వ సంవత్సరం వరకు మీకు బుధ మహాదశ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత కేతు మహాదశ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అంటే 2103కి 7 యాడ్ చేస్తే 2110 వరకు మీకు కేతు మహాదశ అనేది జరుగుతుంది. తర్వాత శుక్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఈ 2110కి 20 యాడ్ చేయండి, 2130వ సంవత్సరం వరకు మీకు శుక్ర మహాదశ నడుస్తుంది. తర్వాత సూర్య మహాదశ అంటే రవి మహాదశ ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఈ 2130కి 6 యాడ్ చేయండి,
2136 సంవత్సరాలు వస్తుంది. అంటే మీరు ఇది మొత్తం 2026 నుంచి 2025 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ 2116 వరకు ఎంత గ్యాప్ ఉందో చూసుకోండి. మీకు ఆ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది మొత్తం చూస్తే. అంటే మనం ఇప్పుడు వేసిన ఎంత ఎంత ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 111 సంవత్సరాల 4 నెలల వరకే వచ్చింది. మనం ఎప్పుడు 120 సంవత్సరాలకు వేస్తాం కదా. ఎందుకని 120 రాలేదు? ఎవరైనా చెప్తారా? 120 ఎందుకు రాలేదండి ఇక్కడ? అంటే ముందు గడిచిపోయింది కదా మేడం, చంద్రమహాదశ 8 ఏళ్ళు గడిచిపోయింది కదా మేడం. 8 సంవత్సరాలు పైన 8 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది కదా. అది యాడ్ చేస్తే ఈ నంబర్ కి మీకు 120 వస్తుంది చూసుకోండి. 111 ఒక 8 సంవత్సరాలు ఎంత? 119. అక్కడ 8 మంత్స్, ఇక్కడ 4 మంత్స్, 1 ఇయర్, 120 సరిపోయింది కదా. అంతే మేడం, సరిపోయింది. ఇంకా చేస్తున్నారండి ఎవరైనా క్యాలిక్యులేషన్? శ్రీకృష్ణ క్యాలిక్యులేషన్ చేస్తున్నారండి ఇది? తెలిసింది మేడం, తెలిసింది. ఇంకోటి ఏదైనా ఇవ్వమంటారా? చేస్తారా మీరు? ఇవ్వాలి మేడం. ఏంటి ఎవరు మాట్లాడలేదండి? అర్థం కాలేదా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇదే చెప్పుకుందాం ఒకసారి. అర్థమైంది మేడం, తెలిసింది. ఇంకోటి ఇవ్వండి మేడం, ఇంకోటి ఇవ్వండి, ట్రై చేస్తాను. మీరు ఒక్కళ్ళే కాదండి, అందరినీ అడుగుతున్నాను. అందుకని అందరికీ అర్థమైతే ఇంకోటి ఇస్తే, అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. అర్థమైంది. క్యాల్కులేషన్ లో తప్పు వస్తుంది. చెప్తా ఉంటే అర్థమవుతుంది మేడం. చెప్తా ఉంటే అర్థమవుతుంది. చేయగలము అని చెప్పనేసి అన్న కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. ఈ క్యాల్కులేషన్ చేయండి, రఫ్ గా ఏదో ఒకటి తీసుకొని వేస్తా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అంతే. ఇదంతా మనం చిన్నప్పుడు చేసిన లెక్కలే కదండి. ఏముంది, అన్ని ఎంత ప్రపోర్షన్సే కదా వేస్తుంది ఇక్కడ మనము. ఇవన్నీ క్యాలిక్యులేషన్. మీరు థియరీ కూడా ఏమీ లేదు. నక్షత్రం ఎంత సమయం ఉంది, ఎంత గడిచిపోయింది, ఎంత మిగిలింది, దాన్ని బట్టి నక్షత్రము మొత్తం సమయం ఉంటే ఇన్ని సంవత్సరాలు, అదే నక్షత్రము ఇన్ని నిమిషాలు ఉంటే ఎన్ని సంవత్సరాలు, ఆ వచ్చింది మిగిలిన దశ, అయిపోయింది భుంక్తి. దీంట్లో ఎవరు మాట్లాడలేదండి, ఎవరికి అర్థమైనట్లేదండి. రజనీ గారు ఉన్నారా? ఉన్నాము, వింటున్నాము. వింటున్నారా? ఎవరు మాట్లాడకపోతే అవి కొంచెం రాసుకుంటున్నాము. అది టేబుల్ పెట్టారు కదా, రాసుకుంటున్నాము. ఓకే. ఇంకెవరైనా రాధిక గారు వేసిన నంబర్స్ ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? పోనీ ఆవిడ వెనకాల స్క్రీన్ కి వెళ్తారు, అలా ట్రై చేస్తారా? నేను చెప్తాను మేడం, స్క్రీన్ పెడితే. వెరీ గుడ్, చెప్పండి. చెప్పండి. చెప్తాను మేడం. యాక్చువల్లీ మనము మొదట యాక్చువల్గా రోహిణి నక్షత్రంలో 4వ పాదంలో పుట్టిన అతని యొక్క దశ
వింశోత్తరి దశ చంద్రుడని తెలుసుకున్నాము, చంద్రదశ అని తెలుసుకున్నాము. దాని ప్రకారము చంద్రదశ మొదటి దశ అవుతుంది, కుజుడు రెండో దశ, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనము చంద్రదశ ఎంత సమయం ఉంటుంది అని మనం కనుక్కోవాలి. మామూలుగా అయితే చంద్రదశ 10 సంవత్సరాలు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే ఆ వ్యక్తి చంద్రదశ స్టార్ట్ అయినప్పుడు మొదలైతే అది చంద్రదశ 10 సంవత్సరాలు ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఎలా తీసుకున్నాము, మనము అంటే జూన్ తేదీ ప్రకారము ఆ జన్మించిన వ్యక్తి అంటే మనం ఎలా తీసుకున్నామంటే మనము తీసుకున్న దాని ప్రకారము ఆ వ్యక్తి రోహిణి నక్షత్ర కాలం నాలుగో పాదంలో పుట్టాడు కాబట్టి ఆ చంద్ర సమయము ఎంత ఉంటుంది అనేది మనం తీసుకోవాలి. ఈ నక్షత్ర పాదం ఎలా తీసుకున్నాము, మనము ప్రారంభం జూన్ 23 నుండి 25వ తారీఖు 3:16 మొదలయ్యి నక్షత్ర ముగింపు జూన్ 24, 2026, 12:54 అయిపోయింది అనుకున్నాము. యాక్చువల్గా మొదట మనము అంటే ఇక్కడ మొత్తం చెప్పమంటారా మేడం, లేకపోతే ఓన్లీ ఇదొక్కటే చెప్పమంటారా ఈరోజు చెప్పింది? చెప్పండి అండి, పర్వాలేదు, కంటిన్యూ చేయండి. నేను స్లైడ్ మారుస్తుంటాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఏం తీసుకున్నామంటే మొత్తం ఏం చేసామంటే ఆ నక్షత్ర కాలము మొత్తం ఎంత సమయం ఉంది అనేది ముందు లెక్కించుకొని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పాదం యొక్క సమయం తీసుకుని దాని ప్రకారము 4 పాదాల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయి అనేది గణించుకుని దాని ప్రకారము ఆ వ్యక్తి పుట్టిన కాల సమయం ఎందులోకి వస్తుందో చూసుకున్నాం. దాని ప్రకారము ఆ వ్యక్తి పుట్టిన సమయము 4వ పాదంలోకి వచ్చింది అని తీసుకున్నాం మనము. సో మనకి దీని ప్రకారము అతను పుట్టినది రోహిణి నక్షత్రము 4వ పాదము అనేది తెలిసింది. దానికి మహాదశ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలంటే ఈ రోహిణి నక్షత్రము ఏ మహాదశ కాలంలో పడిందో చూసుకోవాలి. అది చంద్ర మహాదశలో పడింది. చంద్ర మహాదశ ఎన్నాళ్ళు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుందని తెలుసుకున్నాం మనము. దాని ప్రకారము తర్వాత దాన్నే వింశోత్తరి దశ అని కూడా అంటాము. ఈరోజు మనం ఎలా తెలుసుకున్నామంటే మామూలుగా అయితే ఒక్కొక్క మహాదశ కాలము మనం తెలుసుకున్నాము. దాని ప్రకారము చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు. కానీ మనము తీసుకున్న వ్యక్తి రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు కాబట్టి అది ఆ చంద్రమహాదశ మొత్తం కాలము ఉండదు. ఎందుకంటే చంద్రమహాదశ మొత్తం కాలము 10 సంవత్సరాలు అంటే మనకి 120 నెలలు ఉంటాయి. కానీ రోహిణి నక్షత్రం మొత్తం వ్యవధి ఎంత ఉంది, 1298 నిమిషాలు ఉంటుంది. అంటే మనం సంవత్సరాల్లో అంటే 10 సంవత్సరాలు అంటే 120 నెలలు మనకి. కానీ ఇతను పుట్టింది చివరిలో పుట్టాడు కాబట్టి మనము మొత్తం చంద్రదశ నుండి ఇతను ఎంత కాలం ఇతను పుట్టిన సమయానికి ఎంత కాలం గడిచిపోయిందో అనేది దానిలో నుండి తీసేసేయాలి. అప్పుడు తీసినప్పుడు ఏమవుతుంది, అతను పుట్టాక ఉన్నది 174 నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి దానిని మొత్తం 1298 నిమిషాలకి 120 నెలలు అయితే 174 నిమిషాలకి ఎంత అయింది అనేది మనము కాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎలా కాలిక్యులేట్ చేస్తాము, 174 ఇంటూ 120/1298 అంటే దాని ప్రకారం తీసుకుంటే మనకి 16.8 నెలలు వస్తుంది. దాన్ని మనం సంవత్సరంలో కన్వర్ట్ చేసుకుంటే 1 సంవత్సరము 4 నెలల 0.8 డేస్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాము అప్పుడు అంటే చంద్రుడు అతను పుట్టిన టైం చంద్ర మహాదశ ఎంతకాలము శేషం ఉంది అంటే
ఒక సంవత్సరము 4 నెలల 0.8 డేస్ ఉంది. అప్పుడు మా చంద్ర మహాదశ చంద్ర మహాదశ భుక్తి అంటే మొత్తం చంద్ర మహాదశలో నుండి చంద్రుడు దశాశేషం ఎంత అనేది తీసేసేయాలి. అప్పుడు మొత్తం ఎంత కాలము ఉంటాడు మహాదశ, ఎంత కాలం ఉంటుంది చంద్ర మహాదశ కాలము? 10 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో నుండి మనము చంద్రుడి యొక్క దశాశేషము అంటే 1 సంవత్సరము 4 నెలలు తీసేస్తే మనకి 8 సంవత్సరాల 8 నెలలు ఉంటుంది. దాన్ని ఏమంటాము? చంద్ర దశా భుక్తి అంటారు. చంద్ర మహాదశ భుక్తి అంటాం దాన్ని యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మొదట చంద్రదశ ఆ వ్యక్తికి ఎంతకాలం ఉంటుంది అంటే యాక్చువల్గానే మొత్తము అతను 10 సంవత్సరాల నుండి మనం తీసేసే మనము 8 సంవత్సరాల 8 నెలలు తీసేగా 1 సంవత్సరం 4 నెలలు మాత్రమే మిగిలి ఉంది. అందుకని అతని మొదటి దశ చంద్రదశ అతడు 24 జూన్ 2025 పుట్టాడు కాబట్టి దానికి 1 సంవత్సరము 4 నెలలు కలపాలి. అంటే కలిపినప్పుడు 24 అక్టోబర్ 2026 వస్తుంది. అది అతనికి ఉన్న చంద్రదశ. తర్వాతది కుజదశ వస్తుంది. అక్కడి నుండి మామూలుగా కలుపుకుంటే రావటమే. కుజదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి చంద్రదశ అతనికి ఎప్పుడైపోయింది? 24 అక్టోబర్ 2026కి అయిపోయింది. కాబట్టి దానికి 7 సంవత్సరాలు కలుపుతాము. అప్పుడేమొస్తుంది? 24 అక్టోబర్ 2033 వస్తుంది. తర్వాత ఏ దశ వస్తుంది? ఆయనకి రాహు వస్తుంది. కాబట్టి రాహు ఎంతకాలం ఉంటుంది? 18 సంవత్సరాలు ఉంటుంది రాహు దశ. కాబట్టి కుజదశ అండ్ అయిన దానికి 18 సంవత్సరాలు కలిపినప్పుడు మనకి 24 అక్టోబర్ 2051 వస్తుంది. దానితో ఆయనకి రాహుదశ అంతమైపోయి తర్వాత గురుదశ వస్తుంది. సో గురుదశ ఎన్ని రోజులు ఉంటుంది? 16 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మనం 24 అక్టోబర్ 2051కి మళ్ళీ మనము 16 సంవత్సరాలు కలుపుకుంటే 24 అక్టోబర్ 2067 సంవత్సరాలు వస్తుంది. గురుదశ తర్వాత శనిదశ కాబట్టి మళ్ళీ గురుదశ అండైన దానికి మనము 19 సంవత్సరాలు కలుపుకుంటే 24 అక్టోబర్ 2086 దాకా అతనికి శనిదశ ఉంటుంది. శనిదశ తర్వాత అతనికి బుధదశ వస్తుంది. కాబట్టి బుధదశ 17 సంవత్సరాలు. కాబట్టి మళ్ళీ 2086కి మనము 17 సంవత్సరాలు కలుపుకుంటే 2103 వస్తుంది. అప్పుడు దాకా ఆయనకి బుధదశ ఉంటుంది. తర్వాతది కేతుదశ. కాబట్టి బుధదశ అండైన దానికి 7 సంవత్సరాలు కలుపుకుంటే 2110 దాకా ఆయనకి కేతుదశ ఉంటుంది. తర్వాత వచ్చే దశ శుక్రదశ. కాబట్టి కేతుదశ అంతమైన దానికి శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాలు కలుపుకుంటే 2130 సంవత్సరం దాకా శుక్రదశ ఉంటుంది. తర్వాత శుక్రదశ అంతమైన దానికి సూర్యదశ కాలము అంటే 6 సంవత్సరాలు కలుపుకున్నప్పుడు 2136 దాకా ఆయనకి సూర్యదశ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనము అంటే 24 అక్టోబర్ 2026 నుండి 2136 దాకా మొత్తం సంవత్సరాలు మనం కలుపుకుని చూస్తే టైము 111 సంవత్సరంల 4 నెలలు వచ్చింది. కానీ మన దాని ప్రకారము యాక్చువల్గా ఈ ఘన విభజన ఎలా చేశారంటే మనిషి యొక్క జీవితకాలము 120 సంవత్సరాలుగా కలుపుకుని తీసుకుని చేశారు. కానీ మనకి అక్కడ మనం చంద్రదశ లెక్కించినప్పుడు 8 సంవత్సరంలో 8 నెలలు మనము తీసేసాము. ఎందుకు? ఆ చంద్రదశ అప్పటికి గడిచిపోయింది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం కలుపుకుంటే మనకి మనం అనుకున్న ప్రకారము 120 సంవత్సరాలు వస్తుంది.
అంతేనా మేడం? అంతే అండి, కరెక్ట్ అండి, బాగా చెప్పారు. అంతే. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. అర్థమైందండి అందరికి? అర్థమైంది. మరి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చేస్తారా అందరూ? ఒక చిన్న సజెషన్ అండి, ఒక చిన్న సజెషన్. ఈ క్లాస్ లో ఉన్న మిగతా వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా అన్నది మరి పక్కన పెట్టేసి ఎవరో ఒకళ్ళకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు వేసినది చూపిస్తూ. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ట్రై చేయండి, లేకపోతే మీరే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి. ఎగ్జాంపుల్ ఇవ్వండి, చేస్తాము. మనం లాస్ట్ వీక్ చేసింది మీరు నోట్స్ లో రాసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుందండి. లాస్ట్ వీక్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆగస్టు 15th మధ్యాహ్నం 12 గంటల పుట్టిన అతనిది నక్షత్రం ఇచ్చాను. రాసుకున్నారా? ఎవరిదైనా పేపర్ మీద రాసుకున్నారా లేదా? అప్పుడు వచ్చిందండి. భరణి నక్షత్రం వచ్చింది కదా, గుర్తుందా? మేడం. దానికి కనుక్కుందాం ఇప్పుడు. మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే. ఆగస్టు 15th మధ్యాహ్నము 12 గంటలకి పుట్టిన వ్యక్తిది కనుక్కుంటున్నాం మనం. ఏ నక్షత్రము, నక్షత్ర పాదం ఏంటి, రాశి ఏంటి, వింశోత్తరి దశలు ఏంటి, దశ శేషం ఎంత అయింది, దశభుక్తి ఎంత అయింది అనేది. అతనిది భరణి నక్షత్రం. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే భరణి నక్షత్రము ఆగస్టు 15th 7:36 AM కి స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయింది అంటే ఆగస్టు 16th 6:06 AM కి ఎండ్ అయింది. మళ్ళీ చెప్తున్నా చూడండి, భరణి నక్షత్రం ఆగస్టు 15న ఉదయం 7:36 స్టార్ట్ అయ్యి ఆగస్టు 16న 6:06 ఎండ్ అయింది. దీన్ని బట్టి మీరు కనుక్కున్నారు కదా లాస్ట్, లేకపోతే నోట్ చేసుకోండి, చెప్తాను. నక్షత్రం మొత్తం సమయం ఎంత వచ్చింది మనకి? ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, లేదంటే నేను చెప్తాను. 23 గంటల చిల్లరండి. 22 కరెక్ట్ అండి, 22 గంటల 30 నిమిషాలు వచ్చింది. దాన్ని నిమిషాల్లోకి మారిస్తే 1350 నిమిషాలు వచ్చింది. ఓకేనా? అంటే భరణి నక్షత్రం మొత్తం సమయం ఎంత? 1350 నిమిషాలు. కానీ అతను ఎన్నింటికి పుట్టాడు? ఆగస్టు 15న 12 గంటలకు పుట్టాడు, మధ్యాహ్నం 12 PM. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నక్షత్రం స్టార్ట్ ఎప్పుడైంది? ఉదయం 7:36 స్టార్ట్ అయింది. కానీ అతను ఎన్నింటికి పుట్టాడు? 12ంటికి పుట్టాడు. అంటే నక్షత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పుట్టిన సమయానికి ఎంత టైం అయిపోయింది? 4:24 గడిచిపోయింది. దాన్ని నిమిషాల్లోకి మార్చుకుంటే 264 నిమిషాలు వస్తుంది. సో అది మొదటి పాదంలోకి పడుతుంది. ఇందాక మీకు వచ్చిన 1350/4 వేసారనుకోండి, ఒక్కొక్క పాదం ఎంత వస్తుంది అంటే 337.5 వస్తుంది. అంటే 1వ పాదం వచ్చి 0 నుంచి 337.5 నిమిషాలు, 2వ పాదం వచ్చి 337.51 నుంచి 675 వరకు ఉంటుంది. 3వ పాదం 675.01 నుంచి 1012.5 వరకు ఉంటుంది. 4వ పాదం వచ్చి 1012.51 నుంచి 1350 నిమిషాల వరకు ఉంటుంది. సో ఇప్పుడు అతను పుట్టినప్పటి నుంచి, అంటే నక్షత్రం స్టార్టింగ్ నుంచి అతను పుట్టిన సమయానికి నక్షత్రం ఎంత టైం గడిచింది అంటే 4:24 నిమిషాలు అనుకున్నాం. అంటే మొత్తం నిమిషాల్లోకి మారిస్తే 264 నిమిషాలు వచ్చింది. ఈ 264 నిమిషాలు అనేది మొదటి పాదంలో పడుతుంది కాబట్టి అతను భరణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టాడు. ఇంతవరకు క్లియర్ కదండి? మొత్తం రాసుకోండి, లేకపోతే మొత్తం నక్షత్ర సమయం, మొత్తం నక్షత్ర సమయం ఈజ్ ఈక్వల్ టు 1350 నిమిషాలు. మొత్తం నక్షత్ర సమయం ఈజ్ ఈక్వల్ టు 1350
50 నిమిషాలు. అతను పుట్టిన సమయానికి నక్షత్రం జరిగిన సమయం is equal to 264 నిమిషాలు. మొత్తం నక్షత్ర సమయం 1350 నిమిషాలు. నక్షత్రం జరిగిన సమయం 264 నిమిషాలు. ఇంకా మిగిలిన నక్షత్ర సమయం ఎంతో మీరే చెప్పాలి ఇప్పుడు. మొత్తం నక్షత్ర సమయం 1350 నిమిషాలు. నక్షత్రం జరిగిన సమయం 264 నిమిషాలు. ఇంకా మిగిలిన నక్షత్ర సమయం ఎంత? 1086. అందరికీ అంతే వచ్చిందండి. 1086. అంటే ఆయనకి ఇంకా నక్షత్ర సమయం ఎంత మిగిలింది? 1086 నిమిషాలు ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1086 నిమిషాలకి ఆ దశ ఎంత మిగిలింది అనేది కనుక్కోవాలి. భరణి నక్షత్రం అనేది ఏ దశతో స్టార్ట్ అవుతుందండి? ఆ భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? శుక్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 20 సంవత్సరాలు మేడం. ఇప్పుడు 20 సంవత్సరాలు మొత్తం ఉండదు ఆయనకి, కొంత అయిపోతుంది, కొంత మిగిలి ఉంటుంది. అది కనుక్కోవాలి మనం. అది కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమైనా చెప్పండి. ఇది మార్చుకోవాలి. చెప్పండి చక్రలక్ష్మి గారు. మీరు చెప్పకండి, మీరు చెప్పకండి, ఆగండి. ఎవరైనా చెప్పని వాళ్ళు చెప్పండి. ఇంతవరకు వచ్చినాయి అందరికి. మొత్తం నక్షత్ర సమయం 1350 నిమిషాలు. నక్షత్రం జరిగిన సమయం 264 నిమిషాలు. మిగిలిన నక్షత్ర సమయం 1086 నిమిషాలు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? మిగిలిన నక్షత్ర సమయానికి శుక్ర మహాదశ ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. అప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం వేయాలి? ఇక్కడ చూసైనా చెప్పండి. స్క్రీన్ పెట్టాను చూడండి. మొత్తం నక్షత్ర సమయం 1350 నిమిషాలు. నక్షత్రం జరిగిన సమయం 264 నిమిషాలు. మిగిలిన నక్షత్ర సమయం 1086 నిమిషాలు. ఇప్పుడు మనము భరణి నక్షత్రము అంటే శుక్రదశతో స్టార్ట్ అవుతుంది. శుక్రదశ ఎంత మిగిలి ఉంది అంటే 1086 నిమిషాలకి ఇంకా శుక్రదశ ఎంత మిగిలి ఉంది అనేది కనుక్కోవాలి. దానికి స్టెప్స్ మీరే చెప్పాలి. సింధు గారు చెప్తారా? 1086 ఇంటూ 120 సంవత్సరాలు మేడం. 120 ఎందుకు వేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. 120 అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి? అంటే ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని 120 సంవత్సరాలుగా తీసుకుంటున్నాం కాబట్టి అది కాదు ఇక్కడ తీసుకుందా. అందుకే మిమ్మల్ని చూడమన్నాను. 120 సంవత్సరాలు అనేది ఇది చంద్రమహాదశి కాబట్టి 10 సంవత్సరాలు కదా. చంద్రుడు 10 సంవత్సరాలు కదండి చంద్రమహాదశి ఉండేది. దాన్ని నెలల్లోకి మార్చాను, 10 సంవత్సరాలు వచ్చాను ఇక్కడ. ఇప్పుడు మీకు వచ్చింది ఏంటి ఇక్కడ? శుక్ర మహాదశ. శుక్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 20. దాన్ని నెలల్లో మార్చుకోండి. 240 months, ma'am.
240 into 1086 by 1350. ఒక 1086 నుంచి కన్వర్ట్ చేసిన 240 ఇంటూ చేయాలి. మీరు నెలల్లోకి మార్చుకోకపోయినా సంవత్సరాల్లో అయినా ఉంచుకోవచ్చండి. సంవత్సరాల్లో అయినా కన్వర్ట్ చేసి నాకు సంవత్సరాల్లో క్యాల్కులేట్ చేసేసాను. అదే తప్పు అనుకుంటా భయపడ్డాను మేడం. ఎట్లా వేసారో చెప్పండి. ఇరవై ఎక్కువ 720. దాన్ని మళ్ళీ దేంతో డివైడ్ చేశారు? మళ్ళీ పోయింది. దేంతో చేస్తారు? మొత్తం నక్షత్ర సమయం ఎంత ఉంది? 1350 minutes మ్యామ్. దాంతో డివైడ్ చేయాలి. 193.06. ఏంటిదండి 193 వచ్చిందా మీకు? ఏది? ఓకే, అదేంటిది? నెలల్లో అయితే 193 వస్తుంది, అవునా? ఎస్ మ్యామ్. అది మళ్ళీ కన్వర్ట్ చేయాలి, ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. దాన్ని మళ్ళీ ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి మ్యామ్. చేయాలి అంటే ఏం చేయాలి? డివైడ్ బై 12 వేయండి. 16.1 month మ్యామ్. 16 years 1 month. 16.08 వస్తుంది చూడండి. ఎస్ మ్యామ్, 16.08 అంటే 16 సంవత్సరాల 0.08 ఇయర్స్ వచ్చింది మీకు, అంతేనా? ఎస్ మ్యామ్. 16.08 అంటే 16 సంవత్సరాల 0.08 ఇయర్స్ ఉంది. ఇంకా 16 సంవత్సరాలు డైరెక్ట్ తీసుకున్నారు, మళ్ళీ 0.08 ఇయర్స్ ని మంత్స్ లో కన్వర్ట్ చేయాలి. మళ్ళీ చేయాలంటే ఏం చేయాలి? 0.08 ఇంటూ మంత్స్ లో కంటే ఏం చేయాలండి అప్పుడు? 12 వేయాలి. ఇంటూ 12 0.96. 0.96 మంత్స్ వచ్చిందా? మీరు 0.08 ఇయర్స్ ని ఫస్ట్ మంత్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. మంత్స్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 0.96 మంత్స్ వస్తుంది. మళ్ళీ దాన్ని డేస్ లో కన్వర్ట్ చేయండి. 0.96 ఇంటూ 30 వేయండి. 28.8 కదా? 28.8 వస్తుంది చూడండి. అంటే 28.8 డేస్, అంటే సుమారుగా ఒక నెల. అంటే 16 సంవత్సరాల ఒక నెల వస్తుంది మీకు. ఫస్ట్ ఈ కన్వర్షన్ అందరికీ తెలుసండి. సంవత్సరాలని నెలల్లోకి మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి ఎవరైనా? ఇప్పుడు 2 సంవత్సరాలని నెలల్లోకి మార్చాలనుకోండి, ఎట్లా చేస్తారు? చేస్తాం మేడం, మంత్స్ చేస్తామండి. 2 into 12 months, 24 months. ఎన్ని సంవత్సరాలు అయితే ఆ సంవత్సరాలు ఇంటూ 12. సంవత్సరాలని నెలల్లోకి మార్చాలంటే, నెలల్ని రోజుల్లోకి మార్చాలి అంటే ఆ నెలలు ఇంటూ 30 రోజులు వస్తాయి మీకు. ఈ కన్వర్సేషన్ ప్రాక్టీస్ చేస్తాం మేడం, కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఓకే అండి, నో ప్రాబ్లం, చెయ్యండి. చిన్నగానే చేయండి, నేనేం అనట్లేదు మీకు. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ గా మీకు మొత్తం ఇచ్చేసాను, మీరు చేయకుండానే మొత్తం నక్షత్రం ఇచ్చాను, జరిగిన సమయం ఇచ్చాను,
మిగిలిన నక్షత్ర సమయం ఇచ్చాను. మీరు సింపుల్ క్యాలిక్యులేషనే కదా ఇంకుంది. అవును 1350 నిమిషాలకి 20 సంవత్సరాలైతే 1086 నిమిషాలకి ఎంత? 12 అరటిపళ్ళు 40 రూపాయలైతే 6 అరటిపళ్ళు ఎంత? మీరు క్యాలిక్యులేషన్ వేస్తారు కదా, అట్లా వేయండి. అంటే 1086 ఇంటూ సంవత్సరాల్లో వేసే వాళ్ళు 20 వేసుకోండి. అదే నెలల్లోకి మార్చుకుంటే ఇంటూ 12 వేసి నెలల్లో మార్చుకోండి. 1086 ఇంటూ 20/1350 వేస్తే మీకు 16.08 ఇయర్స్ వస్తుంది మొత్తము. 16 సంవత్సరాలు అనేది మనకు తెలిసింది, కానీ 0.08 ఇయర్స్ ని మళ్ళీ మనం నెలల్లోకి మార్చుకోవాలి. అంటే 0.08 ఇంటూ 12 వేస్తే మీకు 0.96 మంత్స్ వస్తుంది. అంటే మీకు కంప్లీట్ గా 1 మంత్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఆ 0.96 ని మళ్ళీ డేస్ లోకి మార్చుకోండి. 0.96 ఇంటూ 30 వేయండి. డేస్ లోకి మారిస్తే ఎంత వస్తుంది మీకు? అప్రాక్సిమేట్ గా 28.8 డేస్ వస్తుంది. అంటే సుమారుగా 1 నెల. అంటే ఆయనకి ఇంకా ఈ శుక్ర మహాదశ అనేది ఎన్ని రోజులు మిగిలి ఉంది అంటే 16 సంవత్సరాల 1 నెల మిగిలి ఉంది. మరి ఎంత భుంక్తి అయిపోయింది? ఎవరైనా చేశారండి? భుంక్తి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనము? మైనస్ చేయాలి. 20 ఇయర్స్ లో నుంచి 16 ఇయర్స్ గడిచిపోయింది కదా. 16 ఇయర్స్ 1 మంత్ మైనస్ చేయాలి. చేయండి. ఎంత భుంక్తి ఉందో చెప్పండి. 3 ఇయర్స్ 11 మంత్స్. కరెక్ట్ అండి. మీకు ఆన్సర్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఆ రెండు 14th సెప్టెంబర్ 41 దాకా ఉంటుంది అనుకోవచ్చు. అంతే అండి. 14th వచ్చిందా? అంటే 29th లెక్క పెడితే ఓకే. అలా తీసుకోకండి అండి. అంటే మీరు అలా తీసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ అంతర్దశలు అవి వేయాలంటే అంటే అంత సూక్ష్మంగా క్యాలిక్యులేషన్స్ అంటే కష్టమైపోతుంది. అప్రాక్సిమేట్ గా రౌండ్ తీసేసుకోండి దగ్గరికి, మీకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఓకే ఓకే 16 ఇయర్స్ 1 మంత్ ఏమో మిగిలింది, అయిపోయిందేమో 3 ఇయర్స్ 11 మంత్స్. మీరు ఇప్పుడు చూసుకున్నా కూడా చూడండి, 16 ఇయర్స్ 1 మంత్ ప్లస్ 3 ఇయర్స్ 11 మంత్స్ కలిపితే మొత్తం 20 వచ్చిందా? చెప్పండి మేడం. 1086 ఇంటూ 240 వేయాలండి. ఏంటండి ఇక్కడ ఈ కాలిక్యులేషన్ పార్ట్ లో 1086 ఇంటూ 240 వేయాలండి. 240 అయినా వేసుకోవచ్చు, 20 అయినా వేయొచ్చు అండి. 20 వేస్తేనేమో మీకు వచ్చే వాల్యూ సంవత్సరాల్లో ఉన్నట్లు, మీరు 240 వేస్తే మీకు వచ్చే వాల్యూ నెలల్లో ఉన్నట్లు. డివైడెడ్ బై 1350 సరిపోతుందండి. అంతే అండి, డివైడెడ్ బై 1350. మీరు అక్కడ 20 తీసుకున్నా 240 తీసుకున్నా మీకు ఆన్సర్ ఏదైనా ఫైనల్ గా ఒకటే వస్తుంది. కాకపోతే వచ్చిన వాల్యూ సంవత్సరాల్లో వస్తుంది, ఇయర్స్ లో తీసుకుంటే, మంత్స్ లో తీసుకుంటే మీరు నెలల్లో వస్తుంది. మేడం 16.08 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాన్ని ఎలా మార్చుకోవాలండి? ఎంత వచ్చింది చెప్పండి? 16.08 వచ్చిందండి సంవత్సరాలు. 16.08 అనేది ఏంటి మీకు? సంవత్సరాలు. అవునా? అవునండి. అంటే 16 సంవత్సరాలు ఫస్ట్, అది ఫిక్స్డ్. ఫస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 16 సంవత్సరాలు. పాయింట్ తర్వాత ఉన్నదాన్ని మీరేం చేయాలంటే ముందు నెలల్లోకి మార్చుకోవాలి. 0.08 ఉంది కదా మీకు? అవునండి. 0.08 ఇంటూ 12 వేయండి.
అప్పుడు అది నెలల్లోకి మారుతుంది ఆ వాల్యూ. ట్వంటీ 4/25. 8 days అండి. ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. వచ్చిందండి, మార్చారా? 0.08 ని మంత్స్ లో కన్వర్ట్ చేశారా ఇంటూ 12 వేసి? 24/25. 0.96 వచ్చింది మేడం. 0.96 30 వచ్చింది days. కదా, ఇంటూ దాన్ని 30 డేస్ days. లోకి మార్చండి. 30 వేయండి, ఇంటూ 30. 8.8 days వచ్చింది మేడం. 8 మీరు 0.08 తీసుకున్నారా? 28 డేస్ వస్తుంది చూడండి, 28.8 డేస్ వస్తుంది. 0. అదే చెప్పాను మేడం, 28.8 days. ఓకే, నాకు అలా అయితే నాకు 8 డేస్ అన్నట్లు వినిపించిందండి. ఓకే, 28.8 డేస్ అంటే అప్రాక్సిమేట్ గా ఎంత? 1 month. సిక్స్టీన్ ఇయర్స్ 1 month అతనికి ఇంకా శుక్ర మహాదశ మిగిలి ఉంది. ఇంకా ఆయనకి అయిపోయింది ఎంత అంటే ఏం చేయాలి? ఆ 20 years లోంచి 16 years 1 month తీసేసేయండి. 3 years 11 months ఆయనకి బుంకి అయిపోయింది. అంటే ఆయనకి శుక్ర మహాదశ 3 సంవత్సరాల 11 నెలలు అయిపోయింది. ఇంకా ఆయనకి శుక్ర మహాదశ మిగిలింది ఎంత ఉంది అంటే 16 సంవత్సరాల 1 నెల మిగిలింది అనమాట. ఏనండి, వేశారా అందరూ? ఇది ప్రాక్టీస్ పెట్టుకోనండి, లేకపోతే మధ్యలో 2-3 క్లాసులు పెట్టుకోండి, మీకు అప్పుడే కొంచెం ఐడియా వస్తుందేమో. అవును మేడం, ఎవరన్నా ఒకసారి క్లాస్ తీసుకోమని చెప్పండి. కళ్యాణిరావు గారు వచ్చినట్లేరు ఇవాళ, వస్తే ఎవరికి చెప్పేవాళ్ళం. మరి ఇంకెవరైనా తీసుకుంటారా? మీరు తీసుకుంటాను అంటే ఏ టైమో చెప్పండి, నేను ఆన్ చేసి పెడతాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఏదైనా తీసుకోండి డేట్స్. ఇదందరికీ వచ్చిందండి. 16 years 1 month అనేది వచ్చిందా? మిగిలిన దశ ఇంకా ఎవరికైనా డౌట్ ఆగిపోయారా మధ్యలో ఎక్కడైనా? చెప్పండి, చెప్తే మళ్ళీ నేను చెప్తాను ఏదైనా. దీనికి 3 సంవత్సరాలు 11 నెలలు వచ్చిందండి. ఎంతండి? 3 సంవత్సరాలు 11 నెలలు. మీది వాయిస్ ఎక్కడో వినిపిస్తుందమ్మా, నాకు అసలు వినిపించట్లేదు. దశ భూమికి 3 సంవత్సరాల 11 నెలలు వచ్చిందండి. కరెక్ట్. దశ శేషం ఏంటండి? దశాశేషం దశాశేషం అండి. 16 సంవత్సరాల 1 నెల రోజులండి. ఇప్పుడు మీకు ఇది ఆన్సర్ కరెక్టా కాదా అంటే ఎట్లా చెక్ చేసుకోవచ్చు చెప్పండి? మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది. దశాశేషాన్ని మొత్తం దశా టైం ని
దశాశాతం ప్లస్ దశాభుక్తిని భుక్తి. దశాశేషాన్ని కలిపేస్తే మొత్తం డ్రెస్ వచ్చేస్తుంది. అంతే, దశ శేషాన్ని దశ భుంక్తి కలిపితే ఆ మహాదశ యొక్క మొత్తం రావాలి. రావాలి. మీరు చేసింది కరెక్టా కాదా అక్కడే తెలిసిపోతుంది మీరు చెక్ చేసుకుంటే. ఉమ్. ఓకే, ఇప్పుడు ఇతనికి మరి చెప్పండి ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది శుక్ర మహాదశ? అతను ఎప్పుడు పుట్టాడు అనుకున్నాం? ఆగస్టు 15th 2025 పుట్టాడు కదా. మరి శుక్ర మహాదశ ఎప్పటి వరకు ఉంటుంది దీని ప్రకారం చెప్పండి. 41 సెప్టెంబర్ వరకు ఉంటుంది మేడం. తర్వాత సూర్య దశ 47 దాకా, చంద్రదశ 57, కుజుడు 64, రాహు 82, గురు 98, శని దశ 2117, బుధుడు 2134, కేతువు 2141. కరెక్ట్ అండి. ఎవరైనా నీట్ గా వేస్తే షేర్ చేస్తారా అండి? ఎవరికైనా రాకపోతే వాళ్ళు చెక్ చేసుకుంటారు. బుక్ లో నీట్ గా రాసిన వాళ్ళు ఎవరైనా నోట్స్ షేర్ చేయండి గ్రూప్ లో, రాని వాళ్ళు ఒకసారి చూసుకుంటారు. నేను ఇంకొకటి ఇస్తాను, మీరు నెక్స్ట్ క్లాస్ కి చేసుకొని వస్తారా? ఓకే, నోట్ చేసుకోండి. ఇది కూడా లాస్ట్ క్లాస్ లో మనం వేసాం నక్షత్రం. జూలై 23 మధ్యాహ్నం 2:30 పుట్టిన అతను. ఏ నక్షత్రము, నక్షత్ర పాదం ఎంత, రాశి ఏంటి అనేది కనుక్కోండి. తర్వాత ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం చేస్తాం కదండి, అదేనా? ఇది 4వ పాదం చేశానండి. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం వచ్చింది మేడం, అదే కరెక్టేనండి? అవునవును, చేసాం. అందుకని మీకు చేసినవే ఇస్తున్నా, ఎందుకంటే మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ ఈజీ అవుతుందని. ఓకేనండి. జూలై 23 మధ్యాహ్నం 2:30 ఒక వ్యక్తి జన్మించాడు. ఆ రోజు నక్షత్రం ఏముంది అంటే ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం టైమింగ్స్ నోట్ చేసుకోండి. జూలై 22 7:24 సాయంత్రం, అంటే పిఎం నుంచి అండి, 7:24 PM నుంచి. జూలై 22 7:24 PM నుంచి జూలై 23 5:54 PM వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రము జూలై 22 7:24 PM నుండి జూలై 23 5:54 PM వరకు ఉంది. దీన్ని బట్టి మీరు మొత్తం నక్షత్రం ఎంత సమయం ఉంది, నక్షత్రం ఎంత గడిచిపోయింది, నక్షత్రం ఎంత మిగిలింది కనుక్కోండి. నెక్స్ట్ క్లాస్కి వేయండి ఇది కనుక్కొని, దాని నుంచి ఏ దశతో స్టార్ట్ అవుతుంది ఆరుద్ర నక్షత్రము, ఆ దశ ఎంత భుంక్తి అయింది, ఎంత శేషం ఉంది అనేది కనుక్కోండి. కనుక్కొని ఆ దశలు సీక్వెన్స్ రాసేసేయండి. ఏ దశతో స్టార్ట్ అయింది, ఎండింగ్ ఏ దశతో అవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది రాసేసేయండి. ఓకేనండి? టైం ఒకసారి చెప్పండి మేడం. ఏ టైం అండి? జూలై 23 పుట్టిన టైం చెప్పండి. 2:30 అండి, మధ్యాహ్నం 2:30 14:30 PM అని రాసుకోండి. లేకపోతే జూలై 23 22 కాదు 23. అతను పుట్టింది జూలై 23 మధ్యాహ్నం 2:30 అంటే 14:30 PM. ఆ రోజు నక్షత్రము ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం టైమింగ్స్ ఏంటి అంటే జూలై 22 నుంచి ఉంది ఆరుద్ర నక్షత్రం. జూలై 22 7:24 PM నుంచి జూలై 23 5:54 PM వరకు ఉంది.
2:30 కదండి. అవునండి, మధ్యాహ్నం 2:30. టోటల్ 22 hours 30 minutes ఉంది మేడం. అంతేనండి, అంతే. నేను లాస్ట్ క్లాస్ వినలేదు. ఆర్ద్ర నక్షత్రం ఏ దశలో స్టార్ట్ అవుతున్నది ఒక్కటి చెప్పండి మేడం, మీరు ట్రై చేస్తాను. బుధ దశ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రాహు అనుకుంటా, చూడండి అండి ఒకసారి. ఆరుద్ర దశ మేడం, రాహు నుండి. ఆరుద్ర మిథున్ రాశి కదా మేడం. మిథున్ రాశి. అవునండి, రాశి మిథునమే, కానీ నక్షత్రాధిపతి రాహు అనుకుంటాను, చూడండి ఒకసారి. రాహు మేడం, ఆరుద్ర స్వాతి శతభిషం రాహు కదా మేడం. మీరు మేడం నక్షత్ర పాదం చెప్తున్నారు. అదే మీకు చూపిస్తున్నాను, ఒక నిమిషం ఉండండి. స్క్రీన్ ఎండ్ చేసి అది షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందండి? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా మీకు పాదం అనేది? కనిపిస్తుంది. అక్కడ కింద మీకు ఇస్తాడు చూడండి, రోహిణి 4వ పాదం అనేది. మీరు అలా చెక్ చేసుకోవచ్చు. మీకు కింద కనిపిస్తుందా? ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు కనిపించిందా? నక్షత్ర పాదము రోహిణి 4 అని ఇచ్చాడు. వస్తుందండి స్క్రీన్ మీద? వచ్చింది మేడం, వచ్చింది, చూశాను మేడం. కింద రాశి కూడా ఇస్తాడు చూడండి, వృషభ రాశి అని. ఇది ఎక్కడ అంటే మనం జస్ట్ అక్కడ జాతక చక్రం వేసినప్పుడు పంచాంగ వివరాలు, ఫస్ట్ ఏమో జనన వివరాలు ఉంటాయి, దాని తర్వాత పంచాంగ వివరాలు అని ఉంటాయి. దాంట్లో కిందకి వెళ్ళండి. ఇక్కడ నక్షత్రము పాదం వస్తుంది, రాశి కూడా వస్తుంది. ఓకేనా? ఓకే మేడం. అంటే పంచాంగ వివరంలోకి వెళ్ళి కొంచెం కిందకి రావాలి మేడం. నేనంటే లగ్నం కరెక్ట్ కాదని చూసుకుంటూ అది తెలిసింది మేడం, ఇది తెలియలేదు. అదే ఇదిగో దశ కూడా వస్తుంది మీకు కింద, ఏ దశ స్టార్టింగ్ ఉంటది అనేది. వింశోత్తరి దశ చంద్రుడి దశతో స్టార్ట్ అవుతుంది. దశ టేబుల్ కూడా వస్తుంది మేడం, అది వస్తుంది, ఇదే తెలియలేదు. దశ టేబుల్ వస్తుంది. ఇప్పుడు మనం వేసాం కదా వింశోత్తరి దశలు, ఇవి కూడా ఇస్తాడు ఇక్కడ. ఇందాక అతనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేసాం మనము? చంద్ర మహాదశ మనము 1 సంవత్సరం 4 నెలలు కదండి అతనికి ఉంది. జూన్ 20 అతనికి. అంతే అంతే, ఇందాక మిగిలింది అంతే అతనికి. మేడం 3 సంవత్సరాల 2 నెలలు వచ్చింది మేడం. 24 పుట్టిన అతనికి ఎంత ఉంది మనకి మిగిలింది చంద్రమహాదశ? మనం స్క్రీన్ మీద వేసాం కదమ్మా ఇంతకు ముందు.
నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో 10 సంవత్సరాల 8 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది కదా. 8 సంవత్సరాల 8 నెలలు బుక్ అయిపోయింది. 1 సంవత్సరం 4 నెలలే కదా మిగిలింది. మేడం మేడం నేను ఇది చెప్తున్నాను మేడం. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా జూలై 23rd అది చెప్తున్నాను. అది చెప్తున్నారా? ఓకే ఓకే, అది వేయనివ్వండి అండి. మీరు ఓ పని చేయండి, ఈ రోజు వదిలేసి రేపు కూడా వదిలేసి ఎల్లుండి పెట్టండి, మీరు షేర్ చేయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేస్తే వాళ్ళకి వేయడానికి కరెక్టా కాదో తెలియదు కదా, అందుకని చెప్తున్నా. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే. హలో అమ్మా, హలో ఎవరండి? మీకు ఇక్కడ వస్తా చూడండి. ఇక్కడ వీళ్ళు ఇట్లా ఇస్తారు, మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాకపోతే మీరు అర్థమైన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు నెట్ లో. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మనం June 24th అనుకున్నాం కదా. 2025 నుంచి ఎప్పటి వరకు ఉంది చూడండి. ఈ చంద్ర మహాదశ అనేది ఇదంతా మహాదశ, మా అనున్నదంతా మహాదశ. 27/9/26 కింద చూడండి. ఎప్పుడు కుజ మహాదశ స్టార్ట్ అయిందో అప్పటి వరకు ఉన్నట్లు అనమాట. అంటే 28/10/2026 వరకు మీకు ఆ చంద్ర మహాదశ అనేది ఉంది. మీరు లెక్కేసుకోండి. June 27th కదా ఆయన పుట్టింది, మనం అనుకున్నది 24th 27th చూడండి, కరెక్ట్ గా నాకు గుర్తులేదు. 24th నుంచి 1 year 4 months యాడ్ చేయండి దానికి. అంటే 26 June 27 వరకు 1 year అవుతుంది. ఇంకా 4 నెలలు ఉంది. జూన్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ 28 వరకు అది కూడా చూడండి. కుజదశ ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ 28 కి స్టార్ట్ అయింది 2026. మనం వేసింది కరెక్ట్ అక్కడ. కనిపిస్తుందండి? ఇక్కడ కర్సర్ పెట్టాను చూడండి. కుజదశ ఎప్పుడు స్టార్ట్ అయింది? చంద్రుడి తర్వాత కుజదశే కదా స్టార్ట్ అయ్యేది, అవునా కదా? అది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి. 28/10/2026 స్టార్ట్ అయింది. అంటే అతను పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం 4 నెలలు యాడ్ చేస్తే మీకు ఇదే వస్తుంది. మనకు అదే కదా వచ్చింది. 24th October 2026 వరకు చంద్ర మహాదశ ఉంది. తర్వాత మనకి కుజ మహాదశ స్టార్ట్ అయింది. ఓకే అండి, క్లోజ్ చేసుకుందామా? ఇంకా డౌట్ ఉందా ఏమైనా? ఇది 22nd 7:24 PM, 23rd 5:50 PM అన్నారు కదంటే 22 గంటల
34 నిమిషాలు అన్నట్ట. ఇది కరెక్టేనా? ఎంత వచ్చిందండి? 22 గంటలు 34 నిమిషాలు కరెక్టేనా? 34 30 వచ్చిందా చూడండి. 7:24 5:24 ఉంది కదండి, మీకు రౌండ్ ఫిగరే రావాలి మధ్యలో నంబర్ అనేది, అది చూసుకోండి. 4 వస్తుంది అంటున్నారు మీరు, 30 వస్తుంది చూడండి. అవును. 54 3 గంటలు 22 గంటలు 30 నిమిషాలు. కరెక్టేనండి, 22 గంటల 30 నిమిషాలు అనేది కరెక్ట్. దాని నిమిషాల్లో మార్చాను. సరే అండి, ట్రై చేస్తా. ఇది మీరు వేసుకోండిలేండి సింధు గారు. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేటప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఉంటుంది కదా మీకు షేర్ చేస్తాను, అది చూసి ప్రాక్టీస్ చేసుకొని వేయండి. ఓకే అండి. ఒకటి ఆల్రెడీ క్లాస్ లోనే వేశారు కదా మీరు, August 15 12ంటికి పుట్టినట్టుంది వేసారు. ఒకటి నేను చెప్పాను, ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను కదా, ఈ 3 వేస్తే మీకు అర్థమవుతుంది చాలా వరకు. ఓకేనా, మరి క్లోజ్ చేసుకుందాం. ఇంకా 204 నిమిషాలు వస్తుందండి. ఎంత వస్తుందండి? 204 నిమిషాలు వస్తుందండి. ఏంటి 204 మిగిలిందా? ఓకే, మీరందరూ వేసి పెట్టండి. మీరు ఇప్పుడు చెప్పొద్దు, మిగతా వాళ్ళు కూడా వేయాలి కదా. మీరందరూ బుక్ లో వేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మేడం ఇది కరెక్టా కాదండి? అసలు కరెక్టేనండి, మీరు వేసి పెట్టండి. కరెక్టే మీరు వేసింది. సరే మేడం, థ్యాంక్స్ అండి. ఇంకా ఏమైనా డౌట్ ఉందండి? క్లోజ్ చేసుకుందామా? చెప్పండి ఒకసారి. వేస్తారా ఇంకా సేపు? ఇదే క్యాలిక్యులేషన్ వేస్తారా? చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అర్థం కాలేదమ్మా. అదేనండి, చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మిగిలిన నక్షత్ర సమయం 204 నిమిషాలు వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలండి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం నక్షత్ర సమయం మీకు తెలుస్తుందండి, గడిచింది తెలుస్తుంది, మిగిలింది తెలుస్తుంది. ఈ 3 అయితే అర్థమైనయా మీకు? అర్థమైనాయండి అక్కడి వరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం నక్షత్ర సమయంలో నుంచి ఆ గడిచిపోయింది తీసేస్తే మిగిలింది వచ్చేసింది కదా. ఆ మిగిలిన సమయానికి మనకి ఆ దశ ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. దీనికి దశ కనుక్కోవాలంటే నాకు అంటే నేను దశ టేబుల్ రాసుకోలేదండి. ఇప్పుడు దీనికి ఏ దశ వస్తుందో టేబుల్ చూసుకోవాలి. బ్యాక్ వెళ్ళి దశ టేబుల్ లో చూడండి. అంటే ఆరుద్ర నక్షత్రానికి ఏ దశ స్టార్ట్ అవుతుంది, ఏ గ్రహం యొక్క దశ స్టార్ట్ అవుతుందో చెక్ చేసుకోండి ఫస్ట్. ఆ గ్రహము ఎన్ని సంవత్సరాలు ఉందో నోట్ చేసుకోండి పక్కన స్టార్టింగ్. మనం అనుకున్నాం కదా, చంద్రుడు అయితే 10 సంవత్సరాలు, కుజుడు అయితే 7 సంవత్సరాలు, రాహు అయితే 18 సంవత్సరాలు, గురువు అయితే 16 సంవత్సరాలు, బుధుడు అయితే 17, శుక్రుడు అయితే 20, శని అయితే 19. అవి రాసుకోండి. అవి నోటుకు వచ్చేసేస్తే మీకు ఈజీ చేయడం. పద్దాకా చూసుకోవాలంటే కష్టం, ఎందుకంటే అవి ఒకసారి చూస్తే వచ్చేస్తాయి. ఎవరో మాట్లాడినట్టున్నారని చెప్పండి. అది వేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మొత్తం నక్షత్ర సమయానికి అయితే ఇంత సమయం, ఇప్పుడు సపోజ్ రాహు అనుకోండి, ఆరుద్ర నక్షత్రానికి ఎవరు అధిపతి? రాహు. అంటే రాహు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఉంటాడు. మొత్తం నక్షత్ర సమయానికి 18 సంవత్సరాలు. 216 నెలలు మేడం. 216 నెలలు వచ్చిందా? ఓకే, దాని సంవత్సరాల్లోకి మార్చండి. మిగిలిన టైం వచ్చి 204 నిమిషాలు ఇంటూ 216 నెలలు. 38.45 మంత్స్ వస్తుంది మేడం. దాన్ని ఇయర్స్ అంటే 3 years 2 months వస్తుంది కదా మేడం. ఎక్కడో పోయిందండి మీది, ఒకసారి క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి. మీరు ఏమేసారు చెప్పండి ఒకసారి. 1350 నిమిషాలకి 18 సంవత్సరాలు అయితే మిగిలింది మీరు ఎంత అంటున్నారు? 204 నిమిషాలు. 204 నిమిషాలకి ఎంత?
years, 2 years, 8 months. సంవత్సరాలు వచ్చిందండి. ఏంటండి? 2.72 సంవత్సరాలు. 2.72 కరెక్ట్ అండి. 2 years 8 months వస్తుంది కదా. అదే 0.72 మళ్ళీ మంత్స్ లోకి మార్చాలి. 2.72 అనేది ఇయర్స్ లో చెప్పారండి. అంటే 2 years 0.72 ఇయర్స్. ఆ 0.72 ఇయర్స్ ని మళ్ళీ నెలల్లోకి మార్చి దాన్ని మళ్ళీ 8 months. అండి 2 సంవత్సరాలు 8 నెలల 6 రోజులు వస్తుందండి. 6 రోజులు వస్తుందా? రోజులు తక్కువ వచ్చినట్టుందమ్మా, ఒకసారి చూడండి. రోజులు వస్తుందండి. 26 రోజులు వస్తుంది మేడం. 26 రోజులు వస్తుందండి. 26 రోజులు రాదండి, ఎప్పుడో వేస్తున్నారు. ఒకసారి చూడండి. 2 సంవత్సరాల 0.72 ఇయర్స్ వచ్చింది కదా, అంటే 2 సంవత్సరాలు పక్కకు పెట్టండి. 0.72 into 12 వేయండి. ఎంత వచ్చింది మీకు? 8.64 వచ్చిందండి. 8.64 అంటే ఏంటి? 2 సంవత్సరాలు ప్లస్ 8 నెలలు పక్కకు పెట్టండి. మిగిలింది ఎంత? 0.64 కదా. 0.64 into 30 వేయండి. 19.2 అంటే అప్రాక్సిమేట్ గా 20 days. 19.2 ఏముంది కదా మేడం. 19 days తీసుకోవాలా 20 తీసుకోవాలా? 20 తీసేసుకోండి. మీరు రౌండ్ చేసేసుకోండి. దగ్గరలో ఏది ఉంటే రౌండ్ చేసేసుకోండి. ఓకే, అంటే ప్లస్ చేసుకోమంటారా ఎప్పుడు? అంతే అండి. 2 years 8 months 20 days. 2-3 రోజులు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసేసేయండి, ఏం పర్వాలేదు. ఆ భుంతిలో అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఇదిగా ఉంటాయి కదండి, చెయ్యాలంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మీకు అంతర్దశలు చేసేటప్పుడు చాలా ఇదవుతుంది. అందుకని రౌండ్ తీసేసుకోండి, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. 2 సంవత్సరాల 8 నెలల 20 రోజులు ఏముంది మనకి? ఆయన యొక్క దశ మిగిలింది. రాహు దశ. మొత్తం రాహు దశ ఎంత? 18 సంవత్సరాలు. సో ఇప్పుడు జూలై 23rd పుట్టాడు కాబట్టి జూలై 23rd 2025. నెక్స్ట్ క్లాస్ కి చేసుకుంటారా అండి? చూడండి, 13th April 2028 వరకు రాహు దశ. 13th 28 దాకా ఉంటుంది రాహు దశ. అంతే అండి, అంతే. ఇంకా అక్కడి నుంచి అన్ని కంటిన్యూస్ గా కౌంట్ అవుతాయి. ఆయనకి దశ శేషం వచ్చేసి 2 years 8 months 20 days. దశ భుక్తి రాహు దశ. ఇంకా నెక్స్ట్ రాహు తర్వాత గురు
కాదు కాదు, నేను శని అడుగుతుంది, మీరు చెప్పారు దశ శేషం చెప్తున్నారు. నాకు దశ భుక్తి ఎంత అయిపోయింది? 18 సంవత్సరాల్లో మీకు మిగిలింది 2 సంవత్సరాల 8 నెలల 20 రోజులు అయితే ఎంత అయిపోయింది? అట్లా అంటారా? ఓకే. 15 సంవత్సరాల 3 నెలల 10 రోజులు మేడం. 3 నెలల 10 రోజులు మిగిలింది మేడం. అంతే అండి. 15 సంవత్సరాల 3 నెలల 10 రోజులు మిగిలింది. మీకు రాహుదశ ఎండింగ్ వచ్చి 13th April 2028. కుజదశ ఎండింగ్ వచ్చి 2130. ఆ మధ్యలో దశలన్నీ మీరు వేసుకోండి. నేను ఫస్ట్ ది లాస్ట్ ది ఆన్సర్ ఇచ్చాను కాబట్టి వేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే. ఇప్పుడు రాహు దశ వచ్చి 15 సంవత్సరాలు మేడం. రాహు దశ వచ్చి 15 సంవత్సరాలు 3 నెలల 10 రోజులు అయిపోయిందండి మొత్తం అది. అందుకని 2 సంవత్సరాలు 8 నెలలు మాత్రమే కౌంట్ తీసుకోవాలి. రాహుదశ 15 సంవత్సరాల 3 నెలల 10 రోజులు అయిపోయిందండి. ఆయనకి ఎంత మిగిలింది? 2 సంవత్సరాల 8 నెలల 20 రోజులే మిగిలింది రాహుదశ. 2 సంవత్సరాలు 8 నెలల 20 రోజులు కలిపితే మనకి రాహు దశ కాలం మిగిలినట్లండి. మణిగారు ఉన్నారా మీరు? ఉన్నానండి. వేస్తున్నారా? లేదండి, వేయట్లేదు. ఓకే. చెయ్యాలంటే నేను ఇప్పుడు అన్ని వెతుక్కోవాలి. నా కాగితాలన్నీ ఎక్కడ ఉన్నాయో అన్ని అటు ఇటు పెట్టేసాను కదా. పర్వాలేదండి, ఉంటేను అందుకని డౌట్ వచ్చాడు. వింటూ ఉన్నాను మీ విషయం అంతా. మళ్ళీ పుస్తకాలు దులపాలి. అన్ని అటు ఇటు పెట్టాము. సరే అండి, నెక్స్ట్ క్లాస్ కి వేసేయండి అందరూ. ఇది ఇప్పటికే 6:12 అయిపోయిందండి. శాంతి మంత్రం చదువుతున్నాను, వినండి. చక్రలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నాను మేడం. బుక్ కూడా రెడీ పెట్టుకున్నాను మేడం. ఏదో మంత్రం రాసుకో. శాంతి మంత్రానికా? రాసుకున్నానండి. అది కొంచెం ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పుగా అనిపిస్తుందండి నాకు. అనుకుని ఏది ఇదేనా? నేనైతే ఇదే అనుకుని ఇది రాసుకున్నాను. మరి అదే ఓం ద్యౌ శాంతి అంతరిక్షం ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఔషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ టైం మేడం సామం శాంతిర్ యది. సా అండి, సాకి దీర్ఘం సామాం అంటే సా అంటే సహా, మాం నాకు, సామాం శాంతిర్ యది. యది ఏలో యది కదా మేడం. యది ఏ ఫస్ట్ ఏ ది, లేదంటే దాన్ని శాంతి యది అనైనా రాసుకోవచ్చు, శాంతి రేది అనైనా రాసుకోవచ్చు. మేడం ఏప్రిల్ 13, 20, 28 అండి రాహుదశ కాలం స్టార్టింగ్ ఎండింగ్. ఎప్పుడు వచ్చిందండి? ఏప్రిల్ 13 వస్తుంది చూడండి. ఏప్రిల్ 13 వచ్చిందండి. అంతే అంతే అండి. కుజ దశ మొత్తం 2126 అయిపోతుంది. 26 అండి. 130 వస్తుంది చూడండి, ఎక్కడో మిస్ అయి ఉంటారు. గురు దశ 16 సంవత్సరాలు. బుధ 17 అండి. బుధ 17. గురు కదా ముందు, రాహు తర్వాత గురువు. అవును, గురు తర్వాత గురువు 16 అంటే 44 దాకా. తర్వాత 19 సంవత్సరాలు అంటే 63 దాకా. తర్వాత బుధుడు 17 సంవత్సరాలు అంటే 80 దాకా. కేతువు 7 అంటే 87. తర్వాత శుక్రుడు
శుక్రుడు 20 కదా, నేను 16 వేసుకున్నాను. ఓకే 9 2007 2007 దాకా 2013 సూర్యుడు, తర్వాత 23 చంద్రుడు, 30 కుజుడు. 2130. ఓకే. మీరు రికార్డింగ్ పెడుతున్నారా పెట్టట్లేదా? పెడుతున్నామని గారు, రికార్డింగ్ పెడుతున్నాగా. పెడుతున్నారా? చూడలేదు అందుకని అడుగుతున్నా. పెడుతున్నాం. పోయిన వారం లేదా క్లాస్ ఇంకా? ఉందండి. నేను చూడలేదు, చూస్తాను. ఉంది, పోయిన వారం కూడా ఉంది. శాంతి మంత్రం రాస్తున్నారండి సకలక్ష్మి గారు? రాసుకున్నాను మేడం, ముందే రాసుకున్నానండి. కొంచెం లెటర్స్ కన్ఫ్యూజన్ మిమ్మల్ని చెప్పమన్నాను మేడం. పెట్టారా శాంతి మంత్రం మీరు? కనపడలేదు. లేదండి, సార్ చెప్పింది. సార్ చెప్తున్నారు కదా, మన ఋగ్వేదంలో శాంతి మంత్రాలు చెప్తున్నారు కదా. ఋగ్వేదంలో చెప్పారు సార్. మనం ఎవరి దగ్గర ఉంటే పెట్టండి మేడం, రాసుకుంటాం కూడా. ఓకే అండి. సార్ క్లాసెస్ ఉన్నాయండి, వీడియోస్ ఉన్నాయి, చూడండి, చూసి రాసుకోండి. ఒకటి కాదు, చాలా చెప్పారు సార్ శాంతి మంత్రాలు. ఈ శాంతి మంత్రం ఏం చెప్తున్నారు మీకు అర్థమైందా? ద్యౌ అంటే ఏంటి? ఆకాశం. తర్వాత పృథివీ అంటే భూమి, అంతరిక్షం అంటే ఈ భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఖగోళం. అంటే ఆకాశం శాంతిగా ఉండాలి, భూమి శాంతిగా ఉండాలి. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఈ ఖగోళంలో ఉన్నటువంటి సమస్త జీవాలన్నీ కూడా శాంతంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆపశాంతి అంటే మీరు కూడా శాంతిగా ఉండాలి. ఎందుకంటే మీరు అవన్నీ వస్తాయి కదా, అందుకని అది కూడా మనకి శాంతిగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఔషధయ శాంతి అంటే ఔషధ మొక్కలన్నీ కూడా శాంతిగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఔషధ మొక్కలు అంటే ఒట్టిగా మనకి మెడిసిన్స్ ఇచ్చేవనే కాదు, మనం ప్రతిరోజు తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఔషధాలు వస్తాయి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు అవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా శాంతంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ది వనస్పతయ శాంతి. వనస్పతయ శాంతి అంటే పెద్ద పెద్ద వృక్షాలు, అంటే మనకు నీడనిచ్చేయి, పండ్లనిచ్చేయి ఉంటాయి కదా, అలాంటి వృక్షాలన్నీ కూడా ఏమి ఉంటాయి మనకి నీడనిచ్చేయి? అశ్వత్థ వృక్షము, మామిడి, అశ్వత్థ చెట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకి నీడనిస్తాయి, కట్టెలనిస్తాయి, మనకి పండ్లు ఇస్తాయి. అట్లాగే వరదల నుంచి మట్టి అంతా పోకుండా అవన్నీ ఆపుతాయి కదా, అవి కూడా శాంతిగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ విశ్వే దేవ శాంతి అంటే సమస్త దేవతలు, అంటే ఆ పరబ్రహ్మ శక్తితో ఉన్నటువంటి అందరూ, అంటే అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, అంటే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు అన్ని కూడా శాంతిగా ఉండాలి అని చెప్తున్నారు. అట్లాగే బ్రహ్మశాంతి అంటే పరమాత్మ, అంటే మూలం ఆయనే కదా, ఆయన కూడా శాంతిగా ఉండాలి. సర్వం అంటే సమస్త శాంతి, అంతా శాంతిగా ఉండాలి. శాంతిరేవ శాంతి అంటే శాంతిలో కూడా నాకు శాంతి కావాలి అంటున్నారు. సామాం శాంతి ఎది అంటే ఆ శాంతి అంతా నాకు చేరాలి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాంతులు నాకు చేరాలి అని చెప్పి ఈ శాంతి మంత్రం చదువుతున్నారు అనమాట. అంటే భూమి, నీరు, ఆకాశము, దేవతలు, బాహ్య శాంతి, అంతరిక్ష శాంతి, అంతర్ముఖ శాంతి, అన్ని శాంతులు నాకు ఉండాలి అని ఈ శాంతి మంత్రంలో చెప్తున్నారు. బాహ్య శాంతి అంటే ఆకాశము, భూమి, నీరు, మొక్కలన్నీ. అంతరిక్షం అంటే ఆకాశం కిందకు వస్తుంది కదా. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే పృథివీ అంటే శరీరం, అంతరిక్షము అంటే మనస్సు, అంటే మధ్యలో ఉండేది. ద్యౌ అంటే ఆకాశం కదా, అంటే అదేంటిది? పరమ బుద్ధి, జ్ఞానం. అలా కన్వర్ట్ చేసుకుంటే అంటే మన మనసు అనేది ఎప్పుడూ అలజడులతో ఉంటుంది కాబట్టి, అంటే శరీరము, దాని పైన ఉన్నటువంటి బుద్ధి, మధ్యలో ఉన్నటువంటి మనస్సు, ఈ మూడుటి గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఈ శాంతి మంత్రంలో. ఈ మూడు కూడా శాంతిగా ఉంటే శాంతం అంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు.
లాస్ట్ లో శాంతి శాంతి అంటే మనకు తెలుసు కదా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మన శరీరంలో వచ్చే రోగాల నుంచి, అంటే మనకి వాత పిత్త కఫం ఏవైతే ఉంటాయో వాటి నుంచి. ఆది భౌతిక అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి. ఆది దైవిక అంటే అంటే ప్రకృతి విపత్తులు ఏవైతే ఉంటాయో, తుఫాన్లు భూకంపాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రక్షణ కావాలి అని చెప్తున్నారు. ఇది తైత్రీయ ఉపనిషత్తులోని భృగువల్లిలో ఉందండి ఈ శాంతి మంత్రం. జై శ్రీకృష్ణ అండి. క్లోజ్ చేసుకున్నామా, చాలా సమయం అయిపోయింది ఈ రోజు. శ్లోకం ఒక్కసారి చదవండి మేడం, ఒక్కసారి. ద్వౌ పృథ్వీ. ఒక్క నిమిషం. ఓం ద్యౌ శాంతి, ఓం ద్యౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఔషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామాం శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. ఓం ద్వౌ శాంతి, పృథివీ శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి, ఔషధశాంతి, వనస్పతశాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామాం శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. కరెక్టా మేడం? జై శ్రీకృష్ణ. క్లోజ్ చేస్తున్నానండి.